Hi, this is Avinash. Please do subscribe Tree Media. నమస్కారం అవినాష్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేపథ్యం నుంచి స్టార్ట్ చేద్దామండి, రకరకాల మిగతా వద్దామండి. నేను పుట్టింది వచ్చేసి మన జగిత్యాల డిస్టిక్, జగిత్యాల. రాఘవపట్నం. ఒకప్పుడు కరీంనగర్ డిస్టిక్. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని జగిత్యాల డిస్టిక్ చేశారు అనమాట. జగిత్యాల డిస్టిక్ రాఘవపట్నం అనే గ్రామంలో పుట్టాను నేను. నా స్టడింగ్ అంతా అక్కడే. మేము 5 అన్నదమ్ములు యాక్చువల్లీ. అక్కడ జగిత్యాలలోనే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. అక్కడ ఇంటర్మీడియట్ హాస్టల్ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చినాయో అప్పటి నుంచి నా హాస్టలే. ఇంటర్మీడియట్ కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్, అదే హాస్టలే. తర్వాత బీటెక్ వచ్చేసరికి నేను హైదరాబాద్కి వచ్చాను అనమాట. అది అప్పుడు ఫ్రెండ్స్ రూమ్ తీసుకుండేవాడిని. 2013లో నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ చేసి అయిపోయింది. అప్పుడు నేను చేస్తున్నప్పుడే ఈ సినిమాలు ఇవన్నీ ట్రై చేయడం జరిగింది బీటెక్ చేస్తున్నప్పుడే. ఓకే ఓకే. బీటెక్ కంప్లీట్ చేశారు? ఫినిష్ అయిపోయింది. 2013లో అయిపోయింది బీటెక్. ఓకే ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు మేము చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ బాంబేలో ఈ బాలీవుడ్లో ప్రొడక్షన్ డ్రైవర్ అప్పట్లో. అంటే మనకి ప్రొడక్షన్ డ్రైవర్స్ ఎలా ఉంటారు, షూటింగ్ ఆర్టిస్ట్ ని పికప్ డ్రాప్ అలా ఉంటారు కదా. అప్పట్లో మా నాన్న అప్పుడు నేను పుట్టలే ఇంకా. ఓకే. మా పెద్దన్న ఒకడే పుట్టాడు. మా అన్నయ్య కూడా చిన్నవాడు అప్పుడు. మా అమ్మను బాంబే అంటే బ్రతకడానికి ఏదో సంపాదించాలని చెప్పేసి మా నాన్న అప్పుడు ఫస్ట్ ఆయన 17-18 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు పాలేరుగా పనిచేశాడు. బర్రెలు గాయడాలు, లైక్ ఎడ్లు గాయడాలు చేసేవాడు. అలా చేసుకుంటూ బాంబేకి వెళ్ళి ఆయన పని కోసం అక్కడికి వెళ్ళి అక్కడ డ్రైవర్గా చేసేవాడు. ఒకసారి ఆయన అదృష్టం ఏంటో ఒకసారి అమితాబ్ బచ్చన్ గారు కూడా డ్రాపింగ్ చేయడం జరిగింది అప్పట్లో. ఐ థింక్ 70s 80s అనుకుంటా ఆ టైంలో. అలా చేస్తూ నాన్నగారు అక్కడి నుంచి సౌదీ అరేబియా వెళ్ళారు. మళ్ళీ అక్కడ ట్రక్ డ్రైవర్గా పనిచేశారు కొన్ని సంవత్సరాలు. అప్పట్లో 80sలోనే నెలకు 10,000 సంపాదించారు అప్పట్లో. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్పట్లోనే 10,000 సంపాదించారు. రైట్. అలా చేస్తూ ఒక సూపర్వైజర్ అయిపోయాడు అక్కడ పోస్ట్. ఒక 20 years వెళ్ళాయండి సౌదీ అరేబియా. అంటే రావడం పోవడం, మళ్ళీ మా అమ్మగారిని మళ్ళీ ఇక్కడ మా ఊర్లో పెట్టేసి రావడం పోవడం అట్లా. ఓకే. మొత్తం 5 members బ్రదర్స్ మేము. పెద్దన్నయ్య ఆల్రెడీ మ్యారీడ్, ఊర్లోనే బిజినెస్లు ఉన్నాయి, బట్టల షాప్లు. రెండో అన్నయ్య మ్యారీడ్, ఆయన బెహ్రెన్లో పని చేసుకుంటున్నారు. మా సైడ్ కరీంనగర్ జైత్యాల సైడ్ అంతా ఇటు వెళ్తుంటారు సార్ మామూలుగా బ్రతుకు తెరువు కోసం. ఇప్పుడు కొంచెం తక్కువైంది కానీ అప్పట్లో బాగా వెళ్ళేవారు అనమాట. థర్డ్ నేను యాక్టింగ్ ఫీల్డ్లో. 4th అశోక్ అని, వాడు PhD గ్రాడ్యుయేట్, డాక్టరేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసి ఇప్పుడు ప్రొఫెసర్ చేస్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ చేస్తే జాబ్ ఏమన్నా. ఓకే ఓకే. 5th చిన్నోడు, 5th వాడు యాక్టర్ అయిపోయినాను చూసి. ఓకే. అది మొత్తం 5 మగపిల్లలే. 5 మగపిల్లలే. అంటే ఆడపిల్ల కావాలని చెప్పేసి మా అమ్మ నాన్న అనుకోవడం అట్లా రివర్స్ వచ్చారా? యాక్చువల్గా మగపిల్లల కోసం చేస్తుంటారు, ఇక్కడ మీ ఇంట్లో ఆడపిల్లలు కావాలని మా అమ్మకి నాన్నకి బాగుండే. ఓకే. కానీ అందరం మగ అబ్బాయిలో వచ్చేసాను పిల్లలు. ఓకే ఓకే. సో అందరూ సెటిల్డ్ సార్. అంటే మా చిన్నోడు ఇప్పుడు సెటిల్ అవుతున్నాడు. సో సెటిల్ అంటే ఏముంటుంది సార్, మనకు మనిషికి ఒక మనిషికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు సార్. అంటే నేను ఇంకా సంపాదించలేదు, ఇంకా సెటిల్, నా ఉద్దేశం ఇంకా సెటిల్ అవ్వలేదు సార్. ఓకే. పేరు వచ్చింది, పేరు అంటే సార్ నేను అనుకున్నంత పేరు ఇంకా రావాలి, ఒక మంచి నటుడుగా గుర్తింపు రావాలి అని. ఓకే ఓకే ఓకే. అంటే మంచి క్యారెక్టర్స్ పడతాయి అంతే. వెయిట్ చేస్తున్నాను మంచి క్యారెక్టర్స్ కోసం, బ్రేక్ కోసం చూస్తున్నాను. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం మీ ఫ్యామిలీకి నాన్నగారిది ఒక చిన్న పరిచయమే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక లింక్. అప్పుడు మేము పుట్టినలేదు. అదే అవును సార్. అసలు ఇంకా ఇండస్ట్రీకి సంబంధించింది ఏ లేదు, మీకు స్వతహాగా రావడం బాగా ఎంకరేజ్ చేసేది మా ఫ్యామిలీ. మా నాన్నకు కూడా కొంచెం ఇండస్ట్రీ అంటే తిరిగాడు కదా సైడ్, చూసాడు అవన్నీ. చాలా కష్టం ఉంటుంది రా నాన్న, వద్దు అంటే ఎంత కష్టమైనా పర్లేదు అన్ని. చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు ఈ మిమిక్రీ చేసేవాడిని సార్. నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ చిరంజీవి గారి వాయిస్.
ఓకే ఓకే అలా చిరంజీవి గారు వాయిస్, తర్వాత సాయి కుమార్ గారు వాయిస్, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఫ్రెండ్స్ బాగా చేస్తున్నారు, నువ్వు సినిమాలు ట్రై చేయొచ్చు అన్న ఒక తెలియని ఒక ఆశ నాలో, ఒక ఆశ దాన్ని ఏమంటారు, ఆశ పుట్టించారు నాకు. అరే అవును కదా నేను బాగా చేస్తున్నాను అంటే అలా అలా ట్రై చేస్తుంటే మా నాన్నగారిని అడిగితే, వద్దురా చాలా కష్టం ఉంటుంది, నేను చూసి వచ్చాను, వద్దు వద్దు అంత ఈజీగా రావు అవకాశాలు అన్నారు. నేను నా ప్రయత్నం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒకవేళ సెట్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ జాబ్ ఏదో చదువుకుంటా అని చెప్పాను. ఓకే ఆ టైంలో ఒక ఆపర్చునిటీ రావడాలు అటు నుంచి అటు ఇంకా ఇటు వచ్చేసాను. ఇంకా టైం ఎంత పట్టింది మీకు? సార్ నాకు 7 సంవత్సరాలు పట్టింది సార్ ఇండస్ట్రీలో Okay. ఒక మంచి అంటే లైక్ అవకాశం రావడానికి. ఓకే అప్పటికంటే, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత కూడా మీరు జాబ్ ట్రయల్స్ దీని చేసుకోవాలి మీదే ఉన్నారు ఇంకా. అంటే సార్ ఒకటి ఉమ్, నా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో 6 సబ్జెక్టులు పోయినాయి సార్. ఆ, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు కాదు, మా పేరెంట్స్ కోసం చదువుతున్నాను. ఉమ్, అప్పుడు నాకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది అనమాట మాకు ఆ, అప్పట్లో, ఆ. గవర్నమెంట్ ఇచ్చేది అనమాట. రైట్, ఆ, అప్పుడు అంటే జస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సింది. నాకు ఈ ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు, అప్పుడు నేను మాకు 32,000 ర్యాంక్ వచ్చింది. ఓకే ఓకే లక్షలు రాశారు. ఆ. అది నేను కష్టపడి రాలేదు సార్, అడ్డుగుడ్లు వచ్చింది నాకు అది. ఓకే 32,000 ర్యాంక్ వచ్చింది. ఇంకా ఎంబర్స్మెంట్ అలా చదువుకుంటూ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్ మళ్ళీ మెల్లి తగ్గుతూ వచ్చాయి, 2కి వచ్చాయి, 3కి వచ్చాయి, దాంతో మెల్ల 4th ఇయర్ లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక సినిమా అవకాశం వచ్చింది సార్, చిన్న సినిమా, ఓకే వాట్ హ్యాపెన్ 6 to 6 అని ఒక టైటిల్. ఆహా, ఆ. నా ఫస్ట్ ఫ్లైట్ అప్పుడే, ఓ ఫస్ట్ సినిమా రావటం ఫ్లైట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఓకే షూటింగ్. దాంట్లో నాకు ఆ సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేసి అప్పుడు నాకు జుట్టు ఎక్కువ ఉండే సార్. నేను ఏం ఫీల్ అయ్యానంటే, ఏదైనా అవకాశం రావాలంటే కొంచెం డిఫరెంట్ కనబడాలి మనం, జనాల దృష్టిలో పడతాం, డైరెక్టర్ దృష్టిలో పడతాం అని చెప్పి జుట్టు పెంచేసేవాడిని. కొంచెం సైకోలా ఉండేవాడిని. ఓకే ఇప్పుడు కూడా కొంచెం అలానే కనబడతాను అనుకోండి, సైకిల్ ఉండేవాడిని. అలా ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, 16 రోజులు షూటింగ్, ఎగ్జామ్స్ వదిలేసి, ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ వదిలేసి వెళ్ళిపోయా. ఓకే ఎటైతే సప్లిమెంట్ రాసుకుందాం, మన సినిమా అనేది ఇంపార్టెంట్ అని 16 రోజులు చేశాను సార్. 16 రోజులు దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, ఆర్ట్ డైరెక్టర్ చేశా. ఆర్ట్ డైరెక్టర్ నేను సార్, అవి సెట్ చేయడం, ఆ ఫ్రేమ్లు ఇటు పెట్టడం, ఓకే ఓకే అవన్నీ ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, యాక్టర్గా అండ్ సెట్ బాయ్గా అన్ని చేసా. 16 రోజులు చేస్తే 1000 రూపాయలు ఇచ్చారు నాకు. ఓకే 2013 ఇది. 13 16 రోజులు చేస్తే 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పటికి జరిగి ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. 10 years అవుతుంది. అవును, 11th ఇయర్ ఇది. 11th ఇయర్. అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసి మళ్ళీ అన్ని సప్లిమెంట్ అన్ని క్లియర్ చేశా. 4th ఇయర్. 4th ఇయర్. ఓకే అలా చేసుకుంటూ ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఇంతవరకు. ఓకే ఓకే సో ఫస్ట్ సినిమా అయిపోయింది. ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇంకా ఎట్లా? సార్ అది రిలీజ్ అయింది సార్, ఐ థింక్ ఒక 5-6 థియేటర్లు రిలీజ్ అయింది సార్. జస్ట్ ఒకటే షో తీస్తాదని, ఒక షో కదా చిన్న తెలుసు సార్. వాళ్ళు దాన్ని కూడా గ్యాప్లు చేయడం, గొడవలు. నాకేంటో సినిమాలో యాక్ట్ చేశాను ఫస్ట్ సినిమాలో అని. దానికంటే ముందు అది అయిపోయిన తర్వాత ఒక టీవీ షోలో యాక్ట్ చేశాను. ఓకే ఫస్ట్ టీవీ షోలో యాక్ట్ చేసి థియేటర్కి అయితే మా పేరెంట్స్ తీసుకెళ్ళాను. మా ఊరు రిలీజ్ కాదు సినిమా, హైదరాబాద్లో రిలీజ్ అయింది. ఉప్పల్లో ఒక థియేటర్ రిలీజ్ అయింది, దిల్షుఖ్నగర్లో ఒక థియేటర్ రిలీజ్ అయింది. ఓకే ఇంకా ఫస్ట్ టైం మళ్ళీ టీవీ స్టార్ మాలో, మా టీవీలో అప్పుడు సుమా గారు, రాజీవ్ కనక గారు ప్రొడక్షన్లో కెవ్వు కేక్ అని ఒక షో చేశారు. రైట్. దాంట్లో ఫస్ట్ టైం చేశాను. జస్ట్ దాంట్లో ఒక 1 minute క్యారెక్టర్ చేశాను. ఇంకా ఇంటికి వెళ్ళాను ఊరు సంక్రాంతి అప్పుడు, మా చుట్టాలందరినీ కూర్చోబెట్టి టీవీలో వస్తుంది టీవీ ఆన్ చేశా. టీవీ పెట్టించాను. 18 పోయింది సార్ నాది క్యారెక్టర్. 18 పోయింది. ఓకే అరే ఏంది నువ్వు టీవీలో వస్తాను, నువ్వు సినిమాలు చేస్తావు, పోయినావు, ఇదేనా నువ్వు చేసేది, అసలు సినిమాలో చేస్తున్నావు అట్టిగానే నాటకాలు ఆడుతున్నావు? లేదమ్మా 18 పోయింది. ఫోన్ చేసి ఏడ్చిన ఫుల్ నేను. ఓకే సార్ ఏంటి సార్, నాకు మా పేరెంట్స్ అందరూ కూర్చోమా, లేదా అవినాష్ అది పోయింది, లెంత్ ఎక్కువైంది స్కిట్ అంటే. ఫస్ట్ స్కిట్ నేను చేసిన స్కిట్లో నా క్యారెక్టర్ 18 పోయింది. అదే స్కిట్లు చేసుకుని నేను టీంలో ట్రై అయ్యాను కొన్ని సంవత్సరాల తర్వాత. సూపర్. అది కానీ టీవీకి సినిమాకి తేడా ఉంది. మరి టీవీకి ఇటు రావాలని ఎందుకు అనిపించింది? అప్పటికి ఇంకా సినిమాలు వద్దనుకున్నారా? సినిమాకి లేదు సార్, సినిమాలు నేను ప్రయత్నిస్తున్నాను సార్. ఇదే శ్రీనగర్ కాలనీలో నేను చాలా ఆఫీసులు తిరిగాను. ఓకే నేను ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి, అది కూడా ఫ్రెండ్ది, కొన్ని స్టిల్స్ దిగి ఆ ఫోటోని కడిగించుకొని 4x4 అంటారు ఫోటో, అవి కడిగించుకొని A4 సైజ్ ఇంత ఉంటుంది సార్, ఎంత అది చిన్నది, అది పట్టుకొని చాలా ఆఫీసులు తిరిగాను సార్. ఇచ్చాను. ఓకే ఒక ఆఫీస్ లో అయితే నాది ఫోటో డస్ట్బిన్ లో పడేసారు, వేస్ట్ అని చెప్పేసి. ఎదురుగానే ఉంటే చూడండి సార్ చెప్పడానికి ఇటు తిరిగాను, మన కింద పడేసి డస్ట్బిన్ లో. అనక మళ్ళీ సార్ తప్పకుండా మర్చిపోతుంది అని చెప్తామని తిరిగాను. మళ్ళీ చెప్తాం పోయాను. దేవుడి వల్ల ఇప్పుడు ఏ అయితే పడేసారో అదే ప్రొడక్షన్ కంపెనీ నాకు ఫోన్ వచ్చింది,
ఒక డేట్ కావాలని. Good. అంటే ఒక 2018లో. గుడ్ ఓకే. అలా జరిగిన తిరిగాను. Hmm. టీవీ షో అనేది నాకు ఒక టీవీ షోలో తడాకా అనే ఈటీవీలో తడాకా అనే ఒక మిమిక్రీ షో చేశాను. ఓకే. దానిలో అవకాశం రావడం జరిగింది. Hmm. దానిలో చెమ్మక్ చంద్ర గారు నన్ను చూసి జబర్దస్త్ పిలిపించుకున్నారు. Hmm. నేను టీవీ ఎప్పుడు ట్రై చేయలేదు సార్. Hmm. జస్ట్ మిమిక్రీ బాగా చేస్తానని చెప్పి పిలిపించుకొని ఇవ్వడం, అక్కడి నుంచి ఇంకోళ్ళు తీసుకోవడము, అక్కడి నుంచి జబర్దస్త్లోకి ఎంటర్ అవ్వడం, చెమ్మక్ చంద్ర గారు తీసుకోవడం, అక్కడి నుంచి వేణు టిల్లు మన బలగం వేణన్న అవును. ఆయన టీంలో తీసుకోవడం, Hmm. అలా చేస్తూ చేస్తూ మధ్యలో అల్లరి హరీష్ గారు Hmm. ఆయన స్కిట్లో చేయడం, కొన్ని సంవత్సరాలతో నేను టీం లీడర్ చేశాను. ఇంకా ఇద్దరు మంచోళ్ళు పడ్డారు. అటు Hmm. చమ్మక్ చంద్ర ఇటు కావచ్చు, వేణు ఇద్దరు వేణు మంచోళ్ళు పడ్డారు మంచి కదా. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మంచి వాళ్ళు ఏంటంటే ఇద్దరు యాక్టింగ్ ఎలా చేయాలి టైమింగ్ నేర్పిస్తారు బాగా వాళ్ళిద్దరు. వాళ్ళు మంచి క్లాసెస్ ఏం లేవుగా అయ్యో లేదు కదా. ఇప్పటికీ వాళ్ళు అదే. నాకు గురువులు అంటారు ఇద్దరు. గురువులు. ఓకే. దాని తర్వాత కొన్ని రోజులు సుధీర్ గారి టీంలో గెటప్ శ్రీనాథ్తో ట్రావెల్ చేయడం, వాళ్ళ టీంలో చేయడం, కొన్ని తర్వాత నాకే ఇంకా టీం లీడర్ అవకాశం వచ్చింది. ఇక అవును. కొన్ని సంవత్సరాలు ఒక వారు టీం లీడర్ చేశారు. దాంతో వాళ్ళు సినిమాలో బిజీ అయిపోయిన తర్వాత నాకు అవకాశం రావడం జరిగింది. రైట్. నేను కొన్ని రోజులు టీం లీడర్గా చేశాను. తర్వాత మీ బిగ్ బాస్ రావడం, అటు వెళ్ళిపోవడం. మళ్ళీ అయితే ఈ మధ్యలో Hmm. ఈ 7 years గ్యాప్ లో మీకు ఫైనాన్షియల్ గా ఎట్లా, మరి ఇంటి దగ్గర సోర్స్ లేదు, ఎట్లా సర్వైవల్ అయ్యారు? నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కరీంనగర్లో ఆల్ఫోర్స్ అయిపోయిన తర్వాత, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది సార్ బీటెక్కి. చేసిన తర్వాత నేను 2009 నుంచి సినిమా ఇండస్ట్రీ ట్రై చేస్తాను. నేను బీటెక్ చేస్తూ బల్కంపేట్ ఐడియా ఉంది సార్, బల్కం అక్కడ ఒక కిరాణా షాప్లో పనిచేశాను సార్. ఓకే. ఒక 2 months కిరాణా షాప్ పనిచేశాను. అప్పుడు ఎంత నాకు నేను ఒక సింగ్స్ అని వాళ్ళు సింగ్స్ వాళ్ళు ఇక్కడ సెటిల్డ్, వాళ్ళ దగ్గర హాస్టల్ ఉండేవాడిని. అప్పుడు నాకు హాస్టల్ ఎంత అంటే 1000 రూపాయలు సార్. ఇక్కడ నాకు 2 నెలకు 1500 వచ్చేటి. 2 నెలలు పనిచేసాను 3000. అట్లా 2 నెలలు హాస్టల్ ఫీజు కట్టేసుకున్నాను. కార్వే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో ఒక 1 month ఆఫీస్ బాయ్ గా పనిచేశాను సార్. కార్వే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఒక 1 month అక్కడ పనిచేశాను. కొన్ని రోజులు మైత్రివన్ దగ్గర క్వాలిటీ ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి కదా సార్, ఆ కొన్ని రోజులు నడిపాను. ఓకే. ఓకే. అంటే నేనేమన్నా అంటే నాకు సినిమాలో నేను వెళ్తాను, మీరు నాకు ఏం హెల్ప్ చేయకండి, నాకు మీరు ఎంత పంపిస్తే అంతే పంపించండి, అంతకుమించి నేను రూపాయి మిమ్మల్ని అడగా అని చెప్పాను ఇంటి దగ్గర. వాళ్ళ నెలకు 3000, వాళ్ళేంటి నెలకు 3000 ఆ రూమ్ ఫీజు, ఇంకా దాంట్లో అన్ని ఇంకా ఎక్స్ట్రా ఖర్చు. నేను అక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్ ఉండేవాడిని, నాది గట్కేసర్ కాలేజ్. ఓకే. అక్కడ నుంచి బిఫోర్ 2009లో ఈ కౌన్సిలింగ్ కాలేజ్ స్టార్ట్ అవ్వకముందు 2-3 నెలలు ఇక్కడ పనిచేశాను. కాలేజ్ స్టార్ట్ అయ్యాక వెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ నేను 113E బస్ ఎక్కి ఇటు వచ్చి ఇక్కడ మళ్ళీ అవకాశాలు కొని తిరిగేవాడిని. ఇలా చేసుకుంటూ నాకు డబ్బులు మళ్ళీ వాళ్ళ 1 రూపాయి కూడా అడిగేవాడిని కదా సార్. వాళ్ళు ఎంత 3000 కంటే ఎక్కువ అడగను, ఎగ్జామ్స్ పంపించండి, మిగతా ఖర్చు నేను చూసుకోండి. నా ఫ్రెండ్స్ కూడా నాతో రూమ్ మన జగదీష్ కానీ, తరుణ్ కానీ, కొండలరెడ్డి కానీ, సాయి ప్రసాద్ గారు, కళ్యాణ్, వీళ్ళందరూ అప్పుడప్పుడు నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు నా రూమ్మేట్స్. కొండలరెడ్డి అంటే మన ఇండస్ట్రీ పర్సన్ కాదు కదా. ఇండస్ట్రీ పర్సన్ కాదు, వీళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా క్లాస్మేట్స్. నా బీటెక్ ముందు నా స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళు అప్పుడప్పుడు హెల్ప్ చేశారు. పొద్దున్న లేవడం, కుక్కర్ రైస్ వండుకోవడము, ఇంత మామిడికాయ బద్దేసుకొని క్లోజ్ చేసుకొని పట్టుకొని రావడం, బాక్స్ పట్టుకొని ఇటు వచ్చేసి ఈవినింగ్ వరకు ఫిలిం నగర్, శ్రీనాథ్ కాలనీ, కృష్ణనగర్ తిరిగేసి చిన్న మూవీ ఆఫీస్ ఉండేటివి, మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. కాలేజ్ తక్కువ. ఎప్పుడు మీకు హోప్ క్రియేట్ అయింది ఇన్న చేస్తున్నప్పుడు, రైట్ ఇప్పుడు మనం సెట్ అయిపోయాం, ఇంకా నో డౌట్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు? నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడు సార్, అదేనా జబర్దస్త్ లో నేను కంటెస్టెంట్ గా చేస్తున్నప్పుడు కూడా నాకు హోప్ లేదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు తీసేస్తాను భయం. టీమ్ లీడర్ అన్నప్పుడు నాకు హోప్. నేను మంచి స్కిట్లు ఇచ్చేవాడిని సార్. నేను కార్తీక్ ఇద్దరంగా చేశాను, మంచి ది బెస్ట్ స్కిట్లు ఇచ్చాను సార్. అప్పుడు మాకు ఒక హోప్ వచ్చేది, వీళ్ళు ఇంకా తీసేయలేరు వీళ్ళు, ఎందుకంటే కంపల్సరీ బెస్ట్ స్కిట్లు ఇస్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది సార్, బాగా చేయకపోతే తీసేస్తారు, అక్కడ బాగుంటే కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు కూడా బాగా చేయనప్పుడు ఆ ప్లేస్ ఇంకోళ్ళని పెట్టుకొని వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. బాగా చేయడంతో పాటుగా రాజకీయాలను కూడా ఎదుర్కోవాలి, అన్ని ఎదుర్కోవాలి. అక్కడ రాజకీయాలు ఉంటాయి కదా. అంటే నేనున్నప్పుడు అలాంటి రాజకీయాలు ఫేస్ చేయలేదు సార్. మేము ఇప్పుడు అంటే నేను కొంచెం బ్రతక నేర్చుకోండి సార్. నేను సీనియర్స్ తో ఎలా ఉండేవాడిని, డైరెక్టర్స్ తో ఎలా ఉండవు అలా ఉండేవాడిని. నాతో రాజకీయాలు చేస్తే నాకు తెలిసిపోయేది సార్. ఎవరన్నా ఏమంటే మొహం మీద చెప్పండి ఇలాంటి వద్దు అని చెప్పేసి నేను డైరెక్టర్స్ తో ఫైట్ చేసేవాడిని. అంటే ఆ డైరెక్టర్స్ కూడా నన్ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేసేవాడు అనమాట.
అయితే అంతా క్లోజ్ అయిపోయి చేస్తుండేవాడిని. అప్పుడు టీమ్ లీడర్ అయిన తర్వాత కొన్ని స్కిట్లు చేసిన తర్వాత ఓకే. ఒక మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. మాకు అక్కడి నుంచి వచ్చేది తక్కువనే సార్. జబర్దస్త్ నుంచి వచ్చి సంపాదించుకుని తక్కువ. జబర్దస్త్ అనే ఒక పేరుతోని, ఆ నేమ్ ఫేమ్‌తోని బయట ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి మాకు. ఈవెంట్స్ అదే కరెక్ట్. మాకు తిప్పి కొడితే మేము అక్కడ జబర్దస్త్‌లో చేసేది మేము ఒక స్కిట్ చేస్తే అందరికి పోను. టీమ్ అందరి కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వంగా, అసిస్టెంట్స్‌కి అందరికి ఇవ్వంగా నాకు మిగిలేది ఒక 8,000-10,000 ఒక స్కిట్‌కి. అంతే. అంతే. వీక్‌లో అయిపోయిద్ది. వారానికి. ఒక వారానికి. అట్లా 4 గురువారాలు, 4 శుక్రవారాలు ఉంటాయి కదా! అంతే. అంతే. ఓకే. కార్తీక్ ఒక 8,000, నాకు ఒక 8,000 మిగిలేటివి. అక్కడ మీకు హోప్ కలిగింది. జబర్దస్త్ దగ్గర నాకు హోప్ సార్. అమ్మయ్య నేను ఇంకా సర్వే అవ్వచ్చు. లైక్ సర్వే అవ్వచ్చు. అక్కడి నుంచి నేను సినిమాలు ట్రై చేసుకోవడం మెల్లిమెల్లిగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ చిన్న చిన్న టీవీ షోస్, ఈవెంట్లు. అమెరికా 2016 నా ఫస్ట్ ఫ్లైట్ అమెరికాకి. యూఎస్ వీసా వచ్చింది. ఇప్పటికి ఒక 5-6 సార్లు అమెరికా వెళ్ళాను. ఒక 4 సార్లు లండన్, జర్మనీ. ఈవెంట్స్ మాకు పేరు ఉండదు. అవినాష్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, బాగా చేస్తాడు, మంచి ఫన్ చేస్తాడు. స్టాండప్ కామెడీ చాలా తక్కువ ఉంటుంది సార్ మన దగ్గర. రైట్. అవును. అలా. ఓకే. సో ఇప్పుడు మన జబర్దస్త్ అక్కడ మీకు ఒక హోప్ అనేది క్రియేట్ అయింది ఆ టైంకి. బిఫోర్ మీ దగ్గర ఒక మిమిక్రీకి సంబంధించిందో లేకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఒక యాక్టివిటీ ఒకటి ఉంది కదా, అది ఎక్కడ అప్లై చేయలేదా మీరు? జబర్దస్త్ ముందు జబర్దస్త్ నేను దాని ముందు చెప్తాను సార్. దాని ముందు నేను జబర్దస్త్ రాకముందు ఈవెంట్ కూడా చేసేవాడిని. అదే ఈవెంట్స్ ఈవెంట్ చేశాను. బట్ మన గోల్ ఏంటి సార్? సినిమాలు. ఓకే. సినిమాలే. ఇప్పుడు మన సార్ మాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఒక వైపు ఉంది, సినిమా ఒక వైపు ఉంది. ఇక్కడ 50,000 జీతం ఇస్తానని కూడా మన మనసు ఇటేలా అవుతుంటది. సినిమా అంటే ఒక ప్యాషన్తో, పిచ్చితో చిన్నప్పుడు ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడు బాగా చేస్తున్నాడు దాన్ని ఇంకా నేను గట్టిగా నాటుకుపోయింది మనసులో. చిరంజీవి గారి సినిమాలు చూడాలు, ఆ స్టైలు, ఆయన మేనరిజాలు అవి చూసి అమ్మా ఏదో మనం సాధించాలి, ఏదో మన జనాలు మనతో చప్పలు కొట్టించుకోవాలి, ఫోటోలు దిగాలి అన్నట్టు చిన్నప్పటి నుంచి మనసులో కూరుకుపోయింది సార్. అప్పుడు నేను హాస్టల్ ఉండేవాడిని కదా స్కూల్లో ఉన్నప్పుడు. పండగకి ఇంటికి వెళ్తా కదా, పండగకి ఇంటికి వెళ్ళి మళ్ళీ హాస్టల్కి వచ్చే టైంలో ఒక్కరోజు 3 షోలు చూసాను సార్. ఓకే. ఒకరోజు మార్నింగ్ 11 o'clock షో ఉంటుంది మాకు జైత్యాల్లో. దాని తర్వాత 2 o'clock ఒకటి ఉంటుంది, మరి 6 o'clock ఉంటుంది. ఇవి చూసి నైట్ అప్పుడు హాస్టల్కి వెళ్ళేవాడిని. కంటిన్యూ సినిమాలు అయితే అప్పుడు డబ్బులు ఉండి కాదు, దొంగతనంగా గోడ దునికి వెళ్ళి థియేటర్లో కూర్చునేవాడిని అనమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. థియేటర్ బాలాజీ థియేటర్ అని మా జైత్యాల్లో అలా కూర్చున్నాను. సాంబయ్య సినిమా శ్రీహరి గారిది. ఓకే. అప్పుడు గోడ దునికి వెళ్ళి నేను, మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అన్నయ్య, మా తమ్ముడు ఒకడు చిన్నోడు, ఇంకా అప్పుడు వాడు ఇంకా స్కూల్ రావట్లేదు. మా పెద్ద తమ్ముడు, నేను, మా అన్నయ్య గోడ దగ్గర కూర్చున్నాము. థియేటర్ ఫుల్ అయిపోయింది. ఒక డోర్ దగ్గర మూల కూర్చుంటున్నాక డోర్స్ అటు ఇటు తగులుతుంది మాకు. అక్కడ వచ్చేసి ఎవరో వెనక అంకుల్ ఇంటర్వ్యూలో పడుకున్న అంకుల్, మా సీట్లో ఎవరో కూర్చున్న అంకుల్ అని చెప్పేసి అబద్ధం ఆడాడు సినిమా కోసం. అలా చూసి సినిమా సరే అక్కడ చైర్లో కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు. ఓకే. అప్పుడు అన్ని ఇవి ఉంటాయి, నేల టికెట్లు కింద కూర్చోండి చూడండి. ఓకే. అలా అంత పిచ్చి ఉంటుండే సినిమా అంటే. ఇంకా అలా చేసుకుంటూ ముందే ఈవెంట్లు వేసుకునేవాడిని. దాని తర్వాత జబర్దస్త్. ఈ సినిమా గ్యాప్ లో జబర్దస్త్ వచ్చిన తర్వాత నో డౌట్ మీకు ఒక మంచి ఫేమ్ వచ్చింది, ఒక ట్రాక్ క్రియేట్ అయింది. కానీ బిఫోర్ నేను ఒక ఆఫీస్కి వెళ్తే పక్కన పడేశారు, కొంచెం పక్క తిరగగానే పడేశారు, మళ్ళీ వాళ్ళే కాల్ చేశాను. కానీ ప్రయత్నాలు పెద్ద కంపెనీలకు చేశారా? పెద్ద కంపెనీ సార్. నేను మీకు తెలియదు సార్, నేను ఇప్పటికీ సినిమా ఆఫీస్కి వెళ్తుంటాను. ఇప్పుడు అదే సార్, ఒకటే సార్ నేను ఏమనుకున్నా సార్, మనకి ఎంతో కొంత పేరు వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చుంటే మనకు అవకాశాలు రావు. రైట్. మనం ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద సోషల్ మీడియా అనేది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, యూట్యూబ్స్ అని చాలా పెద్ద, చాలా అంటే చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు వచ్చేసారు. మనం ఒక నిమిషం సైలెంట్ కూర్చుంటే గ్యాప్లో ఇంకోటి వచ్చేస్తారు. అది మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికీ నేను డైరెక్టర్లకి, కో డైరెక్టర్లకి, మేనేజర్లకి కాల్ చేయడాలు, ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు మీ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళాలి సార్ అంటే వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళి కలిసి వస్తే ఏదైనా క్యారెక్టర్ పడుతుంది. కొన్ని సినిమాలు వాళ్ళు ఇప్పటికీ అంటే నేను ఒకటే ఫీల్ సార్, మొన్నటి వరకు అవినాష్ ఉన్నాడు, క్యారెక్టర్ పెట్టుకుందాన్ని రికమెండ్ చేసి అవకాశాలు వచ్చేస్తారు.
నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు అవినాష్ అని ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నాడు సార్. గుడ్. అవినాష్ క్యారెక్టర్ అని చెప్పి అవినాష్ డైలాగ్స్ అంటే రాసుకొని క్యారెక్టర్లు వస్తున్నాయి. దానికి నేను చాలా ఆనందంగా మంచి ట్రాక్ లో పడినట్టు పడినట్టు సార్. కరెక్ట్. పలానా వ్యక్తి ఒక కమెడియన్ ఉన్నాడు, అతనికి ఒక క్యారెక్టర్ రాయాలని చెప్పి అట్లా పేరుతో గుర్తు పెట్టుకొని రాసుకుంటున్నారు. అది బిఫోర్ మీ దాకా వచ్చిపోయిన బెస్ట్ మూవీస్ ఏంటి ఆ టైంలో మీ ప్రయత్నంలో చేసినప్పుడు మిస్ అయినాయి సార్. మిస్ అయినాయి. బెస్ట్ మూవీస్ అని చెప్పలేను సార్. నాకు అది మంచి మూవీ, పెద్ద మూవీ, చిన్న మూవీ పక్కన పెడితే మంచి క్యారెక్టర్లు మిస్ అయినాయి. ఒకటి ఈయన సార్, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళ బాబుదా వాళ్ళ సాయిది. దాంట్లో చాలా పెద్ద క్యారెక్టర్ సార్. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు నిద్రంగా చాలా ట్రావెల్ చేశాను. యాక్చువల్లీ ట్రావెల్ చేసాము. ఆయన కథ నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కథకి నేను నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్ సర్కిల్, ప్రొడ్యూసర్స్ కూడా వినిపించాను. అంత అయిపోయింది. అవినాష్ క్యారెక్టర్ కంపల్సరీ నువ్వే చేయాలి, ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పారు. అంతకేమో డేట్లు ఇచ్చారు. ఓకే, ఇంకా లొకేషన్కి రావాలన్నప్పుడు తీరా ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. ఈలోపు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది క్యారెక్టర్. అట్లా ఒకటి మిస్ అయింది. అంతే సార్. నేను అప్పటికి ఇంకా పెద్ద ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు కూడా పెద్ద ఆర్టిస్ట్ అనుకోండి. అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న క్యారెక్టర్లు ఏం మిస్ అవ్వడు నాకు. అదొకటి మిస్ అయింది అంతే. అది ఇది జబర్దస్త్ బిఫోర్ అయినా జబర్దస్త్ జరుగుతున్నప్పుడు నేను అనేది జబర్దస్త్ జరగక ముందు జరగకముందు నాకు నేను ఎవరో తెలియదు కదా సార్. అసలు మీ క్యారెక్టర్ అంటూ ఏం లేదు సార్. నేను చెప్పిన అదే వాట్ హ్యాపెన్ 66 అని సినిమా చేసిన అది ఒకటే. నేను జబర్దస్త్ రాకముందు. కానీ మీరు చూడండి, జబర్దస్త్ ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చింది అనుకుందాం, అంతేనా? మీ ట్రావెల్ ఈ 10 సంవత్సరాలు 2009లో నేను ప్రయత్నం స్టార్ట్ చేసింది సార్. 2009 స్టార్ట్ చేసి నాకు 2014లో వచ్చింది. 14 అంటే ఆల్మోస్ట్ అదొక 4 సంవత్సరాలు, ఈ ఒక 2 సంవత్సరాలు, అంతేగా? అంతే. ఈ 6 సంవత్సరాల గ్యాప్ లో అసలు మీకు ఏ అవకాశం రాలేదు. తిరుగుతూనే ఉన్నా. తిరగడాలు ఇక్కడ ఈ ఇంద్రనగర్ గడ్డ మీద ఒక 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయాను సార్, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. నాకు అప్పుడు అక్కడ నుంచి వెళ్తుంటే కార్లో అనిపిస్తుంది, అమ్మ ఇక్కడ కూర్చుని కానీ కళ్ళు తిరిగి పడిపోయి అంటే చెప్తున్నా కదా మీకు. నేను అక్కడ ఉప్పల్లో ఉండేవాడిని రూమ్ లో ఫ్రెండ్స్ తోని, అన్నం పెట్టుకొని వచ్చేవాడిని. అప్పుడప్పుడు రైస్ బ్యాగ్ కూడా అయిపోయేది. అప్పుడు రైస్ బ్యాగ్ అంటే ఒకసారి నా నెల డబ్బులు నాకు వస్తాయి, ఇంకోటి రావు. వాళ్ళు కొంతమంది మా వ్యవసాయం, కొంతమంది వాళ్ళ నాన్నగారు వాళ్ళు దుబాయ్లో పనిచేస్తుంటారు. వాళ్ళ డబ్బులు అన్ని వచ్చేసరికి ఒకటి 5వ తారీఖు వస్తాయి, ఒకటి 15వ తారీఖు వస్తాయి. మాకు లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అప్పుడప్పుడు అరే రైస్ అయిపోయింది, ఒక ఇంట్లో నుంచి 1 కిలో బియ్యం తీసుకురా అని చెప్పేసి. ఇది చాలా అయింది సార్. ఇప్పుడు ఈ కుక్కర్ ఉంటుంది మాకు, రైస్ కుక్కర్. కరెంట్లో అది కుక్కర్ అంటే రైస్ పెట్టుకుంటే పవర్ ద్వారా వస్తుంది. కర్రీ వండుకుందాం అంటే చిన్న సిలిండర్ బుడ్ ఉంటుంది కదా సార్, ఇంత రౌండ్ ఉంటుంది, దాన్ని పెట్టుకుని దాంట్లో చేస్తున్నప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు గ్యాస్ అయిపోయేది. ఒక టైంలో ఏంటంటే ఆయిల్ ఉండేది కాదు. నేను అప్పుడు ఏం చేసినా చాలా ఆకలేస్తుంది సార్. నాకు బ్యాచిలర్స్ కష్టాలు చాలా ఆకలి అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. వంట చేసుకుందాం అంటే ఇది ఎగ్ బుడ్జి ఎక్కువ వేసుకుంటాం, కొడుగుడ్లు వేసుకుని ఇట్లా కొట్టేస్తే అయిపోతుంది. దాంట్లో అన్నం కలుపుకొని దాంట్లో కొంచెం పచ్చడి కలుపుకొని మొత్తం కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. కర్రీ పెట్టాను, భగవాన్ పెట్టాను, చిన్న అదే మూకుడు పెట్టాను. అంతా ఎగ్స్, ఉల్లిగడ్డలు కట్ చేసి టమాటా కట్ చేసుకున్నాను. ఎగ్స్ కలిపి గ్లాసులో పోయిస్తాను. కట్ చేసి ఆయిల్ లేదు, మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ లేదు. ఏం చేసా, నెత్తి కొబ్బరి నూనె పెట్టింది కదా, అది వేస్తా. కోకోనట్ ఆయిల్ కేరళలో వాడతారు. మనకంటే అమ్మ ఏమైనా అవుతుందేమో మాకు తెలియదు. అంటే అంత అవగాహన లేదు సార్. అప్పుడు కుర్రాళ్ళం, బీటెక్ అంటే ఒక పూర్తి తెలియని వయసు అది. కొబ్బరి నూనె, నెత్తి పెట్టి కొబ్బరి నూనె వేసి దాంట్లో అది వేసి నా దరిద్రం అంటే వేసిన గ్యాస్ అయిపోయింది. వెంటనే ఉడకకుండా దాంట్లో మళ్ళీ అన్నం కలుపుకొని తినేసి. ఇలాంటివి ఫేస్ చేసుకుంటే ఇవన్నీ మా ఇంట్లో వరకు చెప్పలేదు సార్. మళ్ళీ ఎక్కడ వద్దంటారు ఇండస్ట్రీకి. అది భయంకరమైన సినిమా కష్టాలు ఒకటి అమ్మో చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అవమానాలు, దొంగతనంగా చాలా పెళ్లిళ్ళకి తిన్నాను. అవునా? తిన్నాను సార్. అంటే సరే ఇవన్నీ నేను సిగ్గు లేకుండా ఎందుకు చెప్తున్నాను సార్, నా కడుపు నింపుకోవడానికి. ఎదిగారు ఒక విధంగా. దొంగతనంగా పెళ్లి అంటే వాళ్ళు ఆ రోజు అక్కడ పెట్టడం వల్ల నేను ఈరోజు కడుపు తిని ఆ రోజు సర్వే అయ్యాం. ఆ క్షణం తప్పు చేసుంటే ఈ ట్రావెల్లో గిల్టీగా ఉండేది. అవును సార్. తప్పు ఎక్కడ చేయలేదు సార్. బ్రతకడానికి అది దొంగతనం చేయలేదు సార్. మళ్ళీ అది చాలు, వెళ్ళి జస్ట్ 10 మందితో పెళ్లి భోజనం తిన్నాం అంతే. మీకు ఇండస్ట్రీ పరిచయాలు లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరిని, పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి ఇతని దగ్గర మనం అసిస్టెంట్గా జాయిన్ అయితే, లేకపోతే ఇంకోటో
అప్రోచ్ వన్స్ తీసుకున్న తర్వాత ఒక ట్రాక్ బిల్డ్ అవుద్ది. అలాంటిది ఏదైనా తీసుకున్నారా? అలాంటిది అంటే సార్ నాదేంటంటే సార్, ఎవరితో పరిచయం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు నన్ను వదులుకోరు సార్. ఓకే. నేను నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నంత, ఇంకా ఉన్నారంటే వాళ్ళతో ఇంకా బాండింగ్ ఫిక్స్ ఉంటుంది. ఓకే. ప్రజెంట్ కోన వెంకట్ గారు చాలా, ఆయన ఏంటంటే సార్, నన్ను బిగ్ బాస్లో చూశారు. చూసి వెంటనే బిగ్ బాస్ నుంచి బయట రాగానే పులి మేక అని ఒక వెబ్ సిరీస్ చూశాడు. ఆయన ఫోన్ నుంచి కాల్ వచ్చింది నాకు. హలో ఎవరండి అని, నేను నెంబర్ లేదు నేను కోన వెంకట్, సారీ సార్ చెప్పండి సార్, ఒక వెంకీ, ఒక దూకుడు, బాద్షా, రెడీ, డి, బ్లాక్ బస్టర్, దట్టు మాకు ఇష్టమైన జోనర్ కామెడీ. ఆయన ఫోన్ సార్, అవినాష్ ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీతో మాట్లాడాలి ప్రాజెక్ట్ గురించి. వెంటనే పరిగెత్తుకుని వచ్చాను. ఫస్ట్ వచ్చి సార్ మీరు నాకు ఫోన్ చేయండి సార్, నేను బిగ్ బాస్ చూసానయ్యా అవినాష్, చాలా భలే ఆడాడు, నీకు కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది, బాగా ఎంటర్టైన్ చేసావు, కరోనా టైంలో బాగా నవ్వుకున్నాను అవినాష్ నేను. సార్ మీరు చూసారంటే నాకు షాకింగ్గా ఉంది సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పులి మేక ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఆ హీరో పక్కన త్రూ ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది వెంకట్ అనే క్యారెక్టర్ చేస్తాను సార్. చేస్తాను అడుగుతారండి సార్, మీరు ఆర్డర్ అయ్యండి సార్ మీరు సార్. అప్పుడు మా జర్నీ పరిచయం అయినప్పటి నుంచి G5 వచ్చింది అనమాట పులి మేక. అది చాలా రోజుల వరకు, కొన్ని నెలల వరకు టాప్ ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది ఆ సిరీస్. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మొన్న వచ్చినటువంటి గీతాంజలి, గీతాంజలి 2, ఆయనతో కూర్చుంటే చాలా నేర్చుకోవచ్చు సార్. మంచి రైటర్. దట్టు నేను జబర్దస్త్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను చేసిన ఒక 300-400 టీమ్ లీడర్ స్కిట్లు చేస్తే దాంట్లో ఒక 100-150 స్కిట్ నేనే రాసుకుంటున్నాను. రైటింగ్ ఉంది. అయ్యో నాకు అది జబర్దస్త్ వల్లనే వచ్చి రైటింగ్ కూడా. చేస్తూ ఏంటి ఒక సిచ్యువేషన్ తీసుకొని, ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని నేను ఒక హోల్ స్కిట్ రాయగలుగుతాను. అండ్ ఒక క్యారెక్టర్స్ కూడా ఒక సీన్ చెప్తే సీన్ రాయగలుగుతాను నేను. ఓకే. మంచి ఇప్పుడు ప్రజెంట్ జనాలకి ఏ కామెడీ నచ్చుతుందో అలాంటి కామెడీ నేను కూర్చొని రాయగలుగుతాను సార్. నాకు టైం ఉంటే కూర్చొని మంచిగా రాసుకుంటాను నేను. అలా సార్తో కూర్చొని చాలా నేర్చుకోవచ్చు. కోనగారితో కోనగారు నాకు ఎలా అంటే ఇంకొక బ్రదర్ అని చెప్పాలా, ఒక ఫాదర్ అని చెప్పాలా, అంత నైస్ పర్సన్ అనమాట. ఆయనతో ట్రావెలింగ్ ఒక మెంటర్ లాగా. నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్తో షేర్ చేసుకుంటాను, సార్ ఇది జరిగింది ఇది అని. అలా ఇంకా ఆయన చాలాసార్లు 2-3 సార్లు నన్ను స్టేజ్ మీద, సార్ నా దృష్టిలో మీరు రైటర్గా సార్ ఒక క్రియేటర్ అని చెప్తాను. మంచి క్యారెక్టర్స్ క్రియేట్ చేసాను. ఒక మెక్డోనల్డ్ మూర్తి కానీ, ఒక షికాగో సుబ్బారావు క్యారెక్టర్స్ కానీ, బాద్షాలో అంటే వెంకీలో అది ఉంటారు కదా స్వామీజీ పేరు, మన ఆయన పేరు మల్లికార్జున గారు క్యారెక్టర్. అలా క్యారెక్టర్స్ పేర్లు డిఫరెంట్ ఉంటాయి దాంట్లో. రావు గారు ఏదో ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ బ్లాక్ బస్టర్. అవి ఇప్పటికీ మైండ్ ఉండిపోతాయి క్యారెక్టర్స్. రైట్ ఫుల్ నవ్వుకుంటాం. ఇప్పుడు ఆయన క్రియేట్ చేసే సినిమాలు బ్రహ్మానందం గారు ఇప్పటికీ మీమ్స్ లో, ట్రోల్స్ లో, ఈ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటాయి. కరెక్ట్. ఆయనతో ట్రావెలింగ్, ఆయన బాగా క్లోజ్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఒక పరిచయం అయ్యారు. ఆయనతో ఆయన ఉన్న సినిమాలు చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిచయం ట్రాక్ బిల్డ్ అయింది. అంతకుముందు నాకైతే అంటే ఏమో తెలియదు సార్. నేను గెటప్ శ్రీను నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, నాకు బ్రదర్ లాగా గెటప్ శ్రీను. ఓకే. ఆయన ఒక్కడే క్లోజ్ సార్. ఇంకా మిగతా అంత క్లోజ్ ఎవరు లేకుండే సార్ నాకు. ఓకే. నేను అంటే అప్పుడే ఇండస్ట్రీ తిరుగుతున్నాను అవకాశాల కోసం. చిన్న సినిమాలు చేశాను సార్ కొన్ని. అవి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. అవి చిన్న సినిమాలు. ఓకే. అవి ఉంటాయి చిన్న సినిమాలు 10-15 దాకా ఉంటాయి సార్. అవి అప్పుడు జబర్దస్త్ చేస్తున్నప్పుడే స్టార్టింగ్ లో. జబర్దస్త్ బిఫోర్ అదే ఒక 2-3 చేశాను సార్. అంతే. జబర్దస్త్ రాకముందు వాట్ హ్యాపెండ్ 6-6 అని ఇంకోటి చేశాను సార్. అది రిలీజ్ కూడా కాలేదు సార్. అది చేశాను అంతే. ఓకే. బయట ఇన్ని కష్టాలు ఇన్ని చూసావు లైఫ్కి సంబంధించింది. సో అంటే అక్కడ జీవితం మీద ఒక బాధ్యత కావచ్చు, లేకపోతే ఎదగటానికి సంబంధించి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ నిలబడగలుగుతారు అన్ని చూసిన వ్యక్తి. వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెషన్లో కూడా మరి చాలా ఒడిదుడుకులు జబర్దస్త్లో నవ్వించడమే కాదు, వెనక బ్యాక్ ఎండ్ చాలా మంది రకరకాల వ్యక్తులు రకరకాల జరుగుతూ ఉంటాయి. కిందకి లాగాలను లేకపోతే ఇంకోట వాటిని ఎలా ఫేస్ చేసావు మరి? అక్కడ నేను చెప్పా కదా సార్, అంటే మేబీ
అంటే మీకు ఈ ప్రశ్నకు మీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చినది ఆ, మీకు ఎవరైనా షేర్ చేసుకుండొచ్చు, లేకపోతే మీరే ఎవరి దగ్గర వినొచ్చు. కానీ ఆ, నేను ఉన్నప్పుడు రాజకీయాలు చేయడానికి ఆసక్తి ఆ యొక్క కానీ ఎక్కువ జరిగాయి అక్కడ. నేను ఎక్కువ నేను ఆ జరిగాయి. స్కోప్ ఇవ్వలేదు సార్ ఎవరికి. ఓకే. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు చదువుతాయంటే సార్, ఒక్కడు మనిషి వీక్ ఉన్నప్పుడు, ఓకే. ఆ మనిషి దాన్ని ఎదుర్కోలేనప్పుడు, మనిషి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వాడి పొజిషన్ అటు ఇటు ఉన్నప్పుడు రాజకీయాలు జరుగుతుంటాయి సార్. ఓకే. అండ్ ఇంకోటి, మనిషి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మనిషి మంచి పొజిషన్ ఉన్నప్పుడు వాడిని తీసేయాలి అంటే సార్ అక్కడ ఎలా ఉంటుంది సార్, డైరెక్ట్ ఏం చెప్పరు సార్. ఏమంటే గ్యాప్ ఉంటుంది, గ్యాప్లోనే మనం అర్థం చేసుకోవాలి. ఓ 2 స్కిట్లు గ్యాప్ ఇచ్చామంటే నాకు అర్థం చేసుకోవాలి, ఇంకా అయిపోయింది మనదాన్ని. బట్ నేను ఉన్నప్పుడైతే నాకు అలాంటివి ఏం ఫేస్ చేయలేదు సార్. నేను ఉన్నప్పుడు మ్యాక్సిమం అంతా బాగానే జరిగింది. నాకున్న డైరెక్టర్ నితిన్ భరత్ గారు, వాళ్ళు ప్రదీప్ని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. వాళ్ళు మంచి బ్రదర్స్ సార్ నాకు అవినాష్ ఇది చేస్తా అంటే బలం చేసేవాను. నాకు ఇది బాగుంటుంది అన్న అంటే ఓకే చేయరా బాగుంటుంది అన్న. వాళ్ళు ఉన్నప్పుడు నాకు బాగుండేది సార్. నితిన్ భరత్ ఉన్నప్పుడు ఓకే బాగుండేది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక 6-7 months ఐ థింక్ 2019 వెంటనే 1 year నేను వచ్చేసాను. వచ్చేసానంటే బిగ్ బాస్ వల్ల నేను బయట రావడం జరిగింది. కానీ ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నావు? అప్పటి వరకు సంపాదించుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అంత అమౌంట్ కూడా కట్టి ఇంకేముంది, జీరో కదా, అప్పటి వరకు చేసిందంతా జీరోనేగా ఒక రకంగా చెప్పాలంటే. ఆ ట్రావెలింగ్ అంతా కూడా సార్ మీరు అన్నారు జీరో అని, అట్లా ఫైనాన్షియల్ గా పేరు వచ్చింది. నేను కట్టేటప్పుడు జీరోనే సార్. కట్టేటప్పుడు మర్చిపోయి తెచ్చుకున్నారు కదా, నేను అప్పు తెచ్చుకున్నాను. కరెక్ట్. నేను ఎందుకు జీరో అంటే అప్పుడు ఇల్లు కొనుక్కున్నాను సార్. అదే టైంలో చూసే సార్ నా దరిద్రం ఎట్లా వెంటాడిందంటే సార్, బ్యాక్ టు బ్యాక్ చెప్పేసి దరిద్రం ఎట్లా వెంటాడిందంటే 2019 మాకు 2019 మార్చి 22కి 23కి లాక్డౌన్ కదా. ఎప్పుడు ఫస్ట్ వేవ్ 19 కదా, 2020 అంతే సార్. 19 నేను చేశాను, చేస్తున్నాను, అయిపోయింది. ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇల్లు కూడా నాకు డబ్బు సరిపడదు, వేరే అక్కడ అప్పు చేశాను. మనకొని ఇల్లు కొనుక్కున్నాను. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒకటి మనకు ఉండాలి, భవిష్యత్తులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాను. మళ్ళీ ఇలాంటి ఇల్లు దొరకదు అని చెప్పేసి కొంచెం అప్పు తీసుకొని, కొంచెం లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను. సడన్ గా లాక్డౌన్, ఇటు ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. లాక్డౌన్ షూటింగ్ లేవు. అక్కడ నుంచి అప్పటికే నాకు జబర్దస్త్ నుంచి ఒక 5-6 స్కిట్ల అమౌంట్ వచ్చేది ఉంది. అది అక్కడ లాక్ అయిపోయింది. డబ్బులు లేవు, ఈఎంఐ కట్టాలి. అప్పటికే 3 months కట్టలే ఈఎంఐ. బ్యాంక్ నుంచి ఫోన్లు, బ్యాంకులో వచ్చి సీజ్ చేస్తా అంటుండు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా అయిపోయింది పరిస్థితి. పెళ్లి కాలే ఇంకా అప్పటికి. కనీసం లాక్డౌన్లో వండుకుందాం అంటే కూరగాయలకు డబ్బులు లేవు. మళ్ళీ సేమ్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ సార్ ఏదైతే సార్ నా బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ ఇట్లా ఓపెన్ చేసి సార్ తిప్పి కొడితే ఒక 400-500 ఉన్నాయి సార్ డబ్బులు. అంటే ఏంది నేను అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అని బాగా ఆలోచిస్తుంది సార్. లాక్డౌన్ ఒకటి మిస్టేక్, షూటింగ్లు ఉంటే రొటేట్ అయ్యే డబ్బులు, ఈఎంఐ వెళ్ళిపోయేది, వచ్చే డబ్బులు ఒక 4 స్కిట్లు ఆగిపోయాయి, ఈవెంట్స్ లేవు. ఓకే నేను జాగ్రత్త కొన్ని ఉంచుకోవాల్సింది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లాక్డౌన్ వస్తే మాకు తెలియదు కదా సార్. కట్ చేస్తే ఒక 1 month అవుతుంది సార్. కానీ బిగ్ బాస్ నుంచి ఫోన్. నేను అంతకుముందు అనుకున్నాను బిగ్ బాస్ అసలు పిలిస్తే పోకూడదని నేను అనుకున్నాను. కానీ పరిస్థితుల ప్రభావం ఏముందంటే సార్, ఫోన్ వచ్చింది, ఎంత ఇస్తారా, వారానికి ఇంత. ఇప్పుడు నేను అక్కడికి రావంటే సార్ జబర్దస్త్ వదిలేయాలి సార్. జబర్దస్త్ ఒక 3 months వదిలేయాలి. నేను మనం పర్మిషన్ అడుగుతా, వాళ్ళు ఎట్లా పంపిస్తారు అనుకోండి. అంటే నేను 3 నెలలు వదులుకుంటే సార్ నాకు ఇంత అమౌంట్ పోద్ది, దట్టు నాకు ఈవెంట్స్ పోతాయి, బయట ఈవెంట్స్, సినిమాలు పోతాయి, మరి నాకు దీని ప్రకారం నాకు ఏమౌంట్ ఇవ్వంటే సరే అని చెప్పేసి ఓకే అయిపోయింది సార్ బడ్జెట్ అక్కడ బిగ్ బాస్లో. నేను వెళ్ళి అడిగిన తర్వాత నో అన్నారు. జస్ట్ 3 months గ్యాప్ నో అన్నారు. అన్నాక అప్పటికి నాకు ఇంకా జీరోలో ఉన్నాను, చూసుకోండి, ఇంకా జీరోలో నడుస్తుంది, ఆ దరిద్రం నడుస్తుంది. మరి పోవాలంటే ఏం చేయాలంటే 10 లక్షలు కట్టాలి, మీరు కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తున్నాడు సార్. ఆ డబ్బులు లేకే నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ.
పోతే నాకు ఇంత అమౌంట్ వస్తుంది, 3 నెలల్లో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అప్పులు కట్టుకోవచ్చు, ఈఎంఐ క్లియర్ చేసుకోవచ్చు, అంత వాళ్ళు నాకు ఇస్తా అందరు అమౌంట్. రైట్. అంటే నేను చేసిన అప్పు క్లియర్ అయిపోద్ది, ఈఎంఐ క్లియర్, అసలు లోన్ పోద్ది, రైట్. నాకు ప్రాబ్లమ్స్ ఏముండవు, ఇంకా ప్రాబ్లమ్స్ ఏముండవు, హ్యాపీగా నేను నా పని చేసుకో, సొంత ఇల్లు కూడా ఉంటుంది అన్నట్టు బ్యాంక్ లో ఉండే ఉండడానికి అనుకున్నాను. అదే వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళ చేస్తే ఇంత వస్తుంది, ఆ డబ్బుతో నేను అప్పు క్లియర్ చేయలేను, క్లియర్ చేస్తే ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ అప్పులకి, ఇటు ఈఎంఐలు కట్టాలి. నేను వెళ్దాం ఫిక్స్ అయిపోయాను. 2-3 ఫ్రెండ్స్ దగ్గర డిసిషన్ అడిగాను, ఏమంటారు మీరు అని చెప్పింది. వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు చెప్పారు, బాగుంటుంది వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా సరే సార్ వెళ్తా అని చెప్పి, 10 లక్షలు చూడండి సార్, నేను ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశాను కదా, కొంచెం మీరు చూస్తే బాగుంటుంది అన్నాక, లేదు అవినాష్ రూల్స్ అంతా అందరికి రూల్స్, మరి నువ్వు పోతే తర్వాత ఇంకోటి వెళ్తారు అంటే, అసలు నువ్వు మా దగ్గర పని చేయాలి, అసలు ఇక్కడ నువ్వు పని చేస్తే ఇక్కడ తప్ప ఎక్కడ పని చేయొద్దు అన్నారు. అలా ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు, ఒక జాబ్ చేస్తున్నాడు, ఇంకో కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగం వస్తున్నాడు, 100% వెళ్తారు కదా, మంచి హైక్ ఉంది, మంచి శాలరీ ఉందంటే ఎవరు వెళ్తారు. ఇప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమాకే మనం పేమెంట్ లైక్ మారుస్తున్నాము, సినిమా హిట్ అయితే ఒక రేట్ వస్తుంది తీసుకుంటున్నాము, అది అలా ఇలా అంటే సార్ నాకు లేదు ఇక్కడ పని చేస్తే ఇక్కడనే పని చేయనగా నాకు ఏదో అనిపించి, ఓకే సార్ 10 లక్షలు కడతా అని చెప్పేసి సార్, ఓకే 10 లక్షలు కట్టేస్తాను సార్ మీకు, నాకు నో ఎన్ఓసి లెటర్ వచ్చాను చెప్పి, అప్పటికప్పుడు ఫ్రెండ్స్ దగ్గర అక్కడ 5 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, 3 లక్షలు వెంటనే తీసుకుంది. నేను వాళ్ళకి చెప్పా, బిగ్ బాస్ వాళ్ళకి, నాకు అడ్వాన్స్ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అడ్వాన్స్ మరి ఇక్కడ క్లియర్ చేయాలి నేను అప్పులకి, ఈ 10 లక్షలకి, ఎందుకంటే నేను మళ్ళీ లోపలికి వెళ్తే 3 నెలలకు రాను, కరెక్ట్, అప్పుడు నేను ఇక బ్యాడ్ అయిపోతాయి, ఫ్రెండ్షిప్ పాడైపోద్ది. అన్నాక ఇక్కడ తీసుకొని అక్కడ కట్టేసి ఎన్ఓసి తెచ్చుకొని అక్కడ అడ్వాన్స్ మళ్ళీ ఇక్కడ క్లియర్ చేసి లోపలికి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళిపోయా జీరోని, ఇంకా మళ్ళా వాళ్ళ సెట్ చేసా, జీరోనే ఉంది ఇంకా. మళ్ళీ అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన పేమెంట్తో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి, వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేసాను ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసా. అవును, అక్కడ అవును, వాళ్ళకి ఇచ్చేసా, అదే ఫ్రీగానే చేసా మొత్తం వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు ఫ్రీగానే చేసా. వాళ్ళు నాకు ఇచ్చింది, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, అవకాశం నాకు చెమ్మక్ చంద్ర గారు ఇచ్చారు, చెమ్మక్ చంద్ర గారు అవకాశం ఇచ్చారు నాకు ఫస్ట్ టీమ్ లో. నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు టీమ్ లీడర్ నాకు ఇచ్చారు. రైట్, వాళ్ళకి కంటెంట్ ఇచ్చా, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, నేను పోతా అన్నా, డబ్బులు అడిగారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వచ్చాం మళ్ళీ. ఫస్ట్ అండ్ లాస్ట్ మీదేగా? అంతే అండి, ఈ రికార్డు నాదే. ఫస్ట్ సార్ అక్కడ జబర్దస్త్ అందరూ షాక్ అయ్యారండి సార్, పిచ్చోడా ఏం చేస్తారు అంటే. అదే ఎందుకనే ఫస్ట్ అండ్ లాస్ట్ అన్న. అవును సార్, ఇంకొకళ్ళు ఈ స్టెప్ ఎవరు తీసుకోరు అనుకుంటా. తీసుకోరు సార్, బట్ నేను తీసుకున్న స్టెప్ మంచిది ఒక కరెక్ట్ రాంగ్ మీరే చెప్పాలి. ఇప్పుడు నేనున్న చూస్తే ట్రాక్ చూస్తే చాలా మంది అప్పుడు తిట్టారు సార్. ఓకే, దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను అంటున్నారు సార్, బా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావురా, ఎంత మంచి స్టెప్ చేస్తున్నారా, ఏమో మేము తీసుకున్న బాగుంది అనిపించింది అన్నారు వాళ్ళు. ఓకే, కొంతమంది అన్నారు, పేర్లు ఎందుకు కానీ. అదే అంటే సార్ ఇప్పుడు నాకంటే ఒక సోలో రికగ్నిషన్, స్టార్ మాలో ఒక 2 షోలు, నేను ఎప్పుడు స్టార్ మాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఓకే, ఎందుకంటే నేను ఆ జీరోలో ఉన్నప్పుడు ఆ ఈఎంఐ కట్టిన పరిస్థితులు నేను కొనుక్కున్న ఇల్లు బాలికల నుంచి దూకి సూసైడ్ చేసుకునే థాట్లో ఉండే. నాకు మళ్ళీ బిగ్ బాస్ స్టార్ మా ఒక పుణ్య జన్మ ఇచ్చినట్టు నాకు. అంటే ఏదైనా షో అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ వదిలేకుండా వాళ్ళు, అంటే ఆ విధంగా నేను కంటెంట్ కూడా ఇస్తున్నాను సార్, ఫన్. ప్రతి షోలో ప్రతి ఈవెంట్ లో అవినాష్ కి స్టార్ మా ఎప్పుడో ఒక కంపల్సరీ అవినాష్ ఉండాలి అని ఒకటి పెట్టారు వాళ్ళు. బిగినింగ్ లో అంత కష్టపడ్డారు కదా. అవును సార్, అంత కష్టపడిన వ్యక్తికి ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగటం అనేది ఎక్కడ ఇదైందా మీకు అసలు? సార్ ఒకటి సార్, నేను ఈ ఇల్లు కొనక ముందు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండే సార్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండే, మంచిగా ఖర్చు పెట్టుకునేవాడిని, బట్టలు కొనుక్కునేవాడిని, మంచిగా బాగా లైఫ్ సాగుతుండే. సడన్ గా ఉన్నంత ఇల్లు పెట్టేశాను, జీరో వెళ్ళిపోయింది, లాక్డౌన్ వచ్చేసింది, అప్పులు కట్టాలి సార్. నాకు ఈ అప్పులలో ప్రెషర్ ఎక్కువైపోయి, ఇటు బ్యాంక్ ప్రెషర్ ఎక్కువైపోయి దాన్ని తీసుకోలేకపోయా. అంతకు నాకు ఈ ప్రెషర్స్ లేవు. ఓకే, నేను ఎప్పుడైతే అప్పుడు నేను కష్టపడింది దేనికోసం సార్, తిండి లేక తిరిగేవాడిని అవకాశం కోసం. ఆ ఆకలి బాధ నాకు అర్థమైపోయి అలవాటు అయిపోయింది నాకు ఆకలి బాధ. ఆకలి బాధ కంటే ఇక్కడ ఈ మెంటల్ టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్స్ ఎక్కువ అయిపోయినాయి. అప్పులలో ఫోన్ చేసి ఇంట్రెస్ట్ కట్టట్లేదు, అది ఇది
అంటే ఎవరైతే నాకు అరే భలే చేస్తావు కామెడీ అన్న వాళ్ళ దగ్గర ఎవరైతే తప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీ కామెడీ భలే ఉంటుంది భయ్యా, అరే మీరు అడిగితే ఈయన భయ్యా మీరు షో చేస్తున్నారా అన్నారు. మీరు ప్రతి మంత్రి వస్తే కదా మీకు పర్లే కట్టేస్తా అని చెప్పి థాట్లో ఇచ్చారు. లాక్డౌన్ వచ్చేసింది, వాడు ఏం చేస్తాడు చెప్పండి, కట్ చేసి వాడు ఎవరైతే మెచ్చుకున్నాడో వాడే తిట్టడాలు స్టార్ట్ చేశారు. అది తీసుకోలేకపోయాను. ఇల్లు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ అంతా మొత్తం మీద 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 పడిపోతుంది, అంత ఇక ప్రెషర్ ఎక్కువైపోతుంది. అరే ఇది నేను తప్పు చేశానా ఇల్లు ఇప్పుడు తీసుకొని, నేనెంత తప్పు చేశాను, ఈ కరోనా వస్తాను ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయిపోయి నాకు రోజుకి అది ప్రెషర్ ఎక్కువైపోతుంది సార్. నాకు అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియదు సార్. తెలియక నేను ఫిక్స్ అయ్యి మెంటల్లీ లిటరల్లీ బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎక్కి ఇట్లా వాళ్ళు చూస్తున్నాను, ఇంకా దూకేద్దాం అన్నప్పుడు మా ఇంట్లో సార్. నేను ఇప్పటివరకు మా ఇంట్లో దగ్గర అప్పుడు మా బీటెక్లో నేను చదువుతున్నప్పుడు ఖర్చుల మంది ఏవైతే ఇచ్చారో ఆ డబ్బు తప్ప నేను వాళ్ళ నా మనస్తత్వం ఏంటంటే సార్, నాకు నేనే సంపాదించుకోవాలి, నా డబ్బులతో నేనే ఆ కాలం నిలబడాలి. మా నాన్న డబ్బులతో, మా అమ్మ డబ్బులతో, మా నాన్న సంపాదించిన ఆస్తులతో నాకు నిలబడడానికి ఇష్టం లేదు. నేను ఎంత కష్టం ఉన్నా మా వాళ్ళని ₹1 అడగలేదు ఇంతవరకు. ₹1 అడగలేదు మా నాన్న. నేను మా నాన్న వాళ్ళని అడిగితే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారు, బట్ నేను అడగలే. అన్నలు కూడా ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఎవరు అడగలేదు సార్. అప్పుడు నేను మా అన్నని అడిగితే మా అన్నయ్య వేరే వాళ్ళతో అప్పిప్పించాడు, అదే ఇల్లు కోసం. అది ఆ ప్రెషర్ లో ఇంకా ఇలా ఉన్నాను దూకే లాస్ట్ ఇంకేం చేద్దాం కూడా ఫోన్ కాల్ చేయాలి అని చెప్పేసి గెటప్ స్క్రీన్ కాల్ చేశాను. అది బాగా ఇద్దరం చాలా క్లోజ్, ఒకళ్ళొకరు ఫ్యామిలీ ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నాం. అన్న ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నా అయిపోతుంది అన్న బాయ్ అన్న ఇంకా అని చెప్పాక, సరే నువ్వు చచ్చిపోరా, నువ్వు దూకేసేయి, ఒకసారి నన్ను కలిసి దూకేసే అన్నాడు. నన్ను కలుగు ఒకసారి అన్నాడు. కలిసిన తర్వాత మాట్లాడుతున్నా. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుంది. పూరి గారికి బాగా క్లోజ్ గెటప్ స్క్రీన్ గారు. పూరి గారితో ఒకసారి మాట్లాడేస్తే పూరి గారు వీడియో కాల్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలకి నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. పూరి గారు చెప్పిన మాటలు. లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది అవినాష్. ఆ సినిమాలో లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది. నీ లైఫ్లో జరుగుతున్న కొన్ని సీన్లు, అవి ప్రతి సీన్ వర్కౌట్ అవ్వాలని లేదు. కొన్ని సీన్లు ఫ్లాప్ అయితే, కొన్ని సీన్లు పేలుతాయి. నీ లైఫ్లో ఒక సీన్ వర్కౌట్ అవ్వలేదు, వెయిట్ చేయి, ఇంకో సీన్ వర్కౌట్ అవుతుందేమో, బట్ ఏదో రోజు హిట్ కొడతావు నువ్వు, టైం ఆలోచించుకో. సూసైడ్ అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. అట్లా నేనేమైపోవాలి నాకు జరిగిన దానికి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆ టైం ఆయన పిలవడం, గడుచుకున్నాం, ఆయన పూరి గారితో మాట్లాడించడం, ఆయన మాట్లాడుతుంటే తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. నన్ను అట్లా ఇన్స్పైర్ చేశారు సార్. పిచ్చినా కూడా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సైడ్, డబ్బులు లేవు, ఇట్లా ప్రెషర్ ఎక్కువ, అప్పులు ఎక్కువైపోయినా. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను కూర్చొని అలా అయిపోయింది. ఒక 4 రోజులకి బిగ్ బాస్ అనే ఫోన్ వచ్చింది. నిజంగా డెసిషన్ మనకి ఆ టైంకి చూడండి, మీరు కాల్ చేయాలని, అది కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రెండ్ ఆయన అనుకోవాలా. ఇప్పటికీ మంచి ఫ్రెండ్షిప్. ఆయన సినిమాలో బిజీ ఉన్నాడు, నేను టీవీ షోస్ లో బిజీ ఉన్నాను. అప్పుడు వస్తాను జస్ట్ మీ ఇక్కడ వచ్చే ముందు కూడా ఆయనతో మాట్లాడొచ్చా. జస్ట్ ఆయన ఇది బాంబేలో ఇస్మార్ట్ శంకర్ 2 షూట్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం అన్ని క్లియర్ అయిపోయినాయి కదా? ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి సార్. హ్యాపీ, అంత హ్యాపీ. వీళ్ళందరూ ఆడియన్స్ అభిమానించే వాళ్ళందరూ ఉన్నంత వరకు మాకేం కాదు. అది సో యాక్చువల్గా ఇంటికి మల్లెమాలలో ఇంటికి సంబంధించి అప్పుడు మీరు ఫస్ట్ అడ్వాన్స్ కట్టుకోండి, మేమే హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒకటేదో ప్రపోజల్ ఉన్నట్టుంది మల్లెమాల నుంచి. 2-3 ఇచ్చారు సార్ వాళ్ళు. అది తీసుకోలేదు మీరు? మీ దాకా అడిగాను సార్, నేను ఇవ్వలేదు నాకు. అవునా? అది కూడా జరిగింది సార్. 2-3 ఇచ్చారు వాళ్ళు, ముందే అడ్వాన్స్ ఇచ్చారు. అవును, అట్లా జరిగినాయి, ఇచ్చారు. అదే ఉద్దేశంతో నేను అడిగాను. మాకే టైట్ గా ఉంది అన్నారు మల్లెమాల వాళ్ళు. మాకే ఇబ్బందులు ఉన్నాయి కొంచెం, ఇప్పుడు ఇంత అమౌంట్ లేదన్నారు. సరే సార్ కట్ చేసుకోండి కాంటెస్ట్ ఇట్లా, వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో. సరే సార్ అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను అప్పుకెళ్ళాను. అప్పటికి ఇప్పటికి నా ఇంట్లో ఇంత పెద్ద ఫ్రేమ్ ఉంటుంది జబర్దస్త్ అని నా ఇంట్లో ఇప్పటికి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వచ్చారు ఇంటి గృహప్రవేశానికి, మా టీం అందరిని పిలిచాను అప్పుడు. సో అప్పటికి శ్రీముఖ్ గారు పరిచయం ఉన్నారా? అప్పటికి పరిచయం. శ్రీముఖ్ నాకు పటాస్ నుంచి పరిచయం. పటాస్లో అప్పుడే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అలా పరిచయం అప్పటికి. తనకు ఫోన్ చేయాలని అంత ఫ్రెండ్షిప్ లేదు. అదే సార్, నాకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే
ఫ్రెండ్షిప్ పాడైపోతుంది భయం ఉంటుంది సార్ నాకు. అందుకే Okay. చూసారా సార్, అప్పుడే బిగ్ బాస్ అప్పుడే తను ఒక 5 లక్షలు ఇచ్చింది, మిగతా వాళ్ళు 2 లక్షలు అట్లా అడ్జస్ట్ చేశారు. ఆ డబ్బులు కూడా నాకు బిగ్ బాస్ వెళ్ళే లోపే క్లియర్ చేయాలని థాట్ లో ఉండే. అందుకే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే వెంటనే క్లియర్ చేసి వెళ్ళిపోయాయి లోపల. నేను నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ పాడైపోద్ది నాకు భయం ఉంటుంది సార్ నాకు. ఓకే ఓకే ఎందుకంటే నా దగ్గర ఒక ఫ్రెండ్ నాకు డబ్బులు తీసుకున్నాడు కొన్ని, వాడు ఇంతవరకు ఇవ్వలేకపోతున్నాడు, దానివల్ల మా ఫ్రెండ్షిప్ పాడైపోయింది అట్లా. అది బాగా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎప్పుడు ఏం అడగను సార్ డబ్బుల విషయంలో అయితే. ఓకే అది ఉంటే నేను బయట కానీ సాల్వ్ చేసుకుంటా కానీ ఏదైనా సరే కొంచెం టైం తీసుకుంటా కానీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ పాడైపోయి విభేదాలు వచ్చేసి మొహాలు చూసుకునే భయం. ఓకే 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 అది. సో ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు ఇది శ్రీముఖి. అవును సార్, అవును సార్. ఇప్పుడు అంతమంది ఆల్మోస్ట్ పరిచయాలు అన్న అంతమందిలో మీ ఇద్దరికే ఒక బాండింగ్ క్రియేట్ అయింది. అవును సార్. అంటే తెలీదు, మా ఇద్దరం అట్లా షోలు చేయడం, కామెడీ మాట్లాడుకుంటూ తెలియకుండానే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తనకు ఏమైనా ప్రాబ్లం నాతో షేర్ చేసుకుంటుంది, నాకైనా ప్రాబ్లం షేర్ చేసుకుంటాం. అండ్ ఇద్దరం కలిసి స్టార్ మాలో ఒక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తున్నాము. ఏమన్నా మా ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్ మా ఊరికి కూడా వస్తుంటది ఎప్పుడైనా పెళ్ళి, అక్కడికి రిసెప్షన్ కూడా వచ్చింది మా ఊరికి. ఎందుకంటే వాళ్ళు మాది జగిత్యాల, వాళ్ళ నిజామాబాద్, వాళ్ళకి మాకు ఒక 100 కిలోమీటర్స్ రైట్ డిఫరెన్స్. అట్లా మా ఇంట్లో ఫంక్షన్స్ వస్తుంటుంది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ నేను వెళ్తుంటాను. చాలా మంచి ఫ్రెండ్ అన్నమాట. అట్లా టీవీ షోలు చేస్తున్నాం ఇప్పుడు, నీతోనే డాన్స్ ఒకటి చేస్తున్నాము, ఒకటి పరివారం, ఒక 1 year 8 months చేస్తున్నాం షో. ఓకే ఓకే మీకు బాగా నచ్చిన అంశం ఏంటి శ్రీముఖిలో? శ్రీముఖిలో బాగా నచ్చిన అంశం ఏంటంటే సార్, మంచి హెల్పింగ్ నేచర్, స్ట్రైట్ ఫార్వర్డ్ హెల్పింగ్ నేచరు. ముఖ్యంగా సార్ ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తుంది. ఫ్రెండ్స్కి అది సరిపోతే అనుకుంటా సార్ ఇంకా ఫ్రెండ్షిప్ చేయడానికి. ఇంకా అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఇంకా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ దగ్గర. నిజంగా ఆ టైంలో ఇప్పుడు 5 lakhs ఇమీడియట్ గా ఇవ్వడం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో తెలియదు, మీరు ఒక 10,000 అడిగారు, 10,000 అడిగితే నేను అంత ఈజీగా ఇవ్వలేను కదా సార్. ఏదో ప్రూఫ్, ఇప్పుడు 50,000 అనుకుందాము, ఓ బాండ్ లేదు, డైరెక్ట్ క్యాష్ తీసుకొచ్చి తీసుకోరాను. ఓకే, ఓ బాండ్ లేదు, ఏం లేదు. ఒక 4-5 ఉన్నారు మీ బ్యాచ్. నేను, శ్రీముఖి, ఆర్జే చేతు, ఇంకా మేము ముగ్గురము, లైక్ సుష్టు వాళ్ళ తమ్ముడు, ఆశ్రయన్ ఇంకొక అమ్మాయి, అట్లా నేను అందులో ఒక బ్యాచ్. మీరంతా ఒక బ్యాచ్. ఇప్పుడు మరి మీరు పెళ్లి చేసుకున్నారు, మీ ఫ్రెండ్ శ్రీముఖి గారికి పెళ్లి చేయరా? చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగే ఆయన అడిగితే బెటర్, క్లోజ్ ఫ్రెండ్ కదా. అవును సార్, చేసుకుంటూ చూస్తున్నారు ఏమన్నా మంచి సంబంధం అన్న చేస్తారు, చేసుకుంటాను కూడా. నేను కూడా చెప్తాను చేసుకొని, వాళ్ళ అమ్మ కూడా నన్ను అడుగుతారు, అవినాష్ నువ్వే చెప్పు చేసుకోమని. 100% చూద్దాం, ఈ ఇయర్ లో అవుతూ చూడాలి. సో మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. కానీ నిజంగా మీ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోరు, లవ్ మ్యారేజ్. మీ ఇద్దరం చూస్తే పేరుని చాలా మంది కదా. తను వాళ్ళది ఇక్కడే సార్, మహబూబ్ నగర్ యాక్చువల్లీ. వాళ్ళు ఇక్కడ సెటిల్డ్ హైదరాబాద్. ఓకే. మన ఇక్కడ ఉప్పల్ దగ్గర పిర్జాది గూడ ఉంటది, బోడుప్పలకి ఉప్పలకి మధ్యలో పిర్జాది గూడ, అక్కడ ఉంటారు సార్ వాళ్ళు, సొంత ఇల్లు అక్కడ. నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు వేరే ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు నాకు, నేను మా ఇంట్లో వాళ్ళు ఉండే పెళ్లి చేసుకో ఇంకెన్ని రోజులు ఇట్లా, అప్పటికే నాకు 30. నాకేం అప్పుడే చేసుకో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను, క్రేజ్, సినిమాలు వస్తాయి, పెళ్లి చేసుకుంటే ఏమైద్దాం మళ్ళీ స్టక్ అయిపోతామని. సరే అని ఫ్యామిలీ చేసుకుంటే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశాను. ఒక ప్రపోజల్ వచ్చింది, చూసాను, అమ్మాయి బాగుంది అన్నాక ఫిక్సింగ్ ఏమని చేసుకుంటా అని చెప్పాను. అప్పటికి నేను ఒక దగ్గర ఒక 60-70 ఫోటోలు చూశాను, నాకేమీ నచ్చలేదు. నాకు చాలా ట్రెడిషనల్ గా హోమ్లీగా ఉండాలి సార్ వైఫ్, ఇంట్లో హోమ్లీగా ఉండాలి అని ఆ మెంటాలిటీతో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను తిరిగే వాతావరణం కానీ, మా ఊర్లో కానీ, మా చుట్టుపక్కల మా వదిన వాళ్ళు లేకపోతే ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ అందరు కానీ అంత ట్రెడిషనల్ ఉంటుంది సార్. అంతా ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి హోమ్లీగా ఉండాలి అనుకున్నాను. ఆ ఫోటో చూడగానే నాకు ఆ వైబ్ కనిపించింది. ఇప్పుడు చూడగానే ఐ స్వప్నాలో అలా సౌందర్య రాసి అలా అనిపించింది మనకి, చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అమ్మాయి ఫిక్స్ అంటే మా తమ్ముడు అన్నాడు, డైరెక్ట్ పోయి చూద్దామన్నా
ఫస్ట్ ఫోటోలో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటాం. ఇంకా చేస్తే ఇంటికి పోయి చూసా. మా అమ్మ వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళి నేను మా తమ్ముడు ఇద్దరం చూసి వచ్చాం. ఓకే. చూసి అమ్మాయి ఫోటో ఎలా ఉంది, బయట బాగుంది, ఇంకా ఫిక్స్ ఈ అమ్మాయి మా పేరెంట్స్ తీసుకురావడం, చూడడం, మాట్లాడుకోవడం అంతా ఓకే అయిపోయింది అట్లా. ఓకే. ఓకే. కానీ మంచి ఆ ట్రావెల్లో ఫస్ట్ ఒక చిన్న విషాదం మిమ్మల్ని కదా కోలుకోవడానికి టైం పట్టింది కదా. రీసెంట్గా అది ఒక 4 months ఇప్పుడు ఈ 20వ తారీఖు వస్తే 5 months అవుద్ది. 5 months అవుతుంది. అది ఇలా జరిగిపోయింది సార్. ఎలా జరిగిందో తెలియదు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. అంటే ఏమో చెప్పలేము సార్. అది ఒక్కొక్కరు ఒకలా అంటున్నారు. మేము ఉన్నంత వరకు మేము మా జాగ్రత్తలు మేము ఉన్నాము. అంటే అదేమంటారు, కొంతమందికి ఇది ఉంటాయి కదా తలరాత అట్లా. చాలా మందికి అవుతుందట సార్. ఫస్ట్ టైం అలా అవుతుందట. తెల్లారితే డెలివరీ బిఫోర్ 1 day బిఫోర్ బేబీ హార్ట్ బీట్ అయిపోయింది కడుపులో. ఉమ్మునీరు తగ్గిపోవడాలు. ఉమ్మనీరు వల్ల ఉమ్మునీరు వల్ల, అంటే ఉమ్మునీరు తగ్గిపోవడం వల్ల ఏదో ఉమ్మునీరు బేబీ మింగేస్తుంది అని చెప్పేసి ఒకటి. డాక్టర్స్ కూడా క్లారిటీ లేదు అసలు ఏం జరిగిందని కూడా. హార్ట్ బీట్ అయిపోయిందని చెప్పారు ఫస్ట్ చెకప్కి వెళ్తే. ఓకే. సరే ఇప్పుడు తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఇంకా నేను ఒక్కడిని ఉండడం వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను. వాళ్ళు ఎవ్రీ మంత్ జాగ్రత్త తీసుకెళ్ళారు. కానీ ఆ ఉమ్మునీరు తాగడం వల్ల హార్ట్ బీట్ అయిపోయిందా ఏదో తెలీదు. అంతా బాగానే జరుగుతుంది, అంత బేబీ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. సడన్ గా బేబీ మూమెంట్స్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోవడం, వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయిందని చెప్పడం. నేను షూటింగ్ లో ఉన్నా స్టేజ్ మీద. ఇంకా ఈవెంట్ లో ఉన్నారా లేకపోతే స్టేజ్ మీద షూటింగ్ వెంటనే ఫినిష్ చేసుకొని మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ ఉప్పల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్ కాళ్ళ మీద పడి ఏదో ఒకటి చేసి బతికిచ్చాను. సార్ హార్ట్ బీట్ అయిపోయిందా మీకు ఏం చేయలేదు సార్. ఇంకా నేను ఒక క్షణం మనిషిలా లేను. ఓకే. నేను అట్లా ఉప్పల్ రోడ్డు మీద నైట్ 1 గంటకు రోడ్డు మీద తిరుగుతూ ఏడుస్తూ అటు వెళ్ళిపోతున్నా. ఇటు సైడ్ ఉంటాయి కదా సార్ చిన్న పాప, బాబు బయటకు తీస్తే బాబు సేమ్ కర్లీ హెయిర్ నాలాగే మంచి 2.67 kgs పుట్టాడు. 2.75 kgs పుట్టాడు. అది బాబు పుట్టాడు. బాడీ బయటకు వచ్చిన ప్రాణం లేదు అంతే. అలా అయిపోయింది. ఇక ఏమో మిస్సెస్ కానీ నేను కానీ కొంచెం టైం పట్టింది మాకు. అంతే సార్. మేము మళ్ళీ నార్మల్ అవ్వడం కారణం కూడా అంత తను వీళ్ళంతా సపోర్ట్, వీళ్ళంతా బ్లెస్సింగ్స్. వీళ్ళందరూ మమ్మల్ని ఆదరించే వాళ్ళందరూ స్ట్రాంగ్ అన్న బాగుండండి, వదిన బాగా చూసుకొని వాళ్ళు ఎప్పుడు మాకు మెసేజ్ పెడుతుంటారు. మాకు ఛానల్ కింద కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పెడుతుంటారు. ఈరోజు అభిమానుల వల్లే ఇంత ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత స్ట్రాంగ్ అయ్యాను మళ్ళీ నేను కానీ మా మిస్సెస్ కానీ. అందుకే పేరెంట్ ఇంట్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నేను ఒక్కనే ఉంటాను సార్. నేను చూసుకోలేను, షూటింగ్స్కి వెళ్తాను. మా అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారు చూసుకోలేరు. మా అమ్మగారు ఊర్లో ఉంటారు. అది కూడా డిస్టెన్స్ లేదు, ఇక్కడ మణికొండ నుంచి దగ్గర కాబట్టి వెళ్ళిపోవచ్చు. నేను రెగ్యులర్ షూటింగ్ వెళ్తా కదా. నేను ఇంట్లో తను ఒక్కతి ఉంటే బాగోదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి వాళ్ళ అమ్మ ఇంట్లో డ్రాప్ చేశాను. ఇంకా అమ్మ పక్కన ఉంటే ఇంక వేరే ఉంటుంది కదా. అవును, డెఫినెట్ గా. తనకి ధైర్యం చెప్పడానికి మీకు చాలా టైం పట్టుంది. మీకు ఇంకా తనకు ధైర్యం చెప్పడం. తను మొన్నటిగా కూడా, ఇది ఇప్పుడు 5th month అయిపోతుంది, మొన్నటిగా కూడా రోజు నేను పడుకున్నప్పుడు నైట్ సడన్ గా లేచి చూస్తే ఏడుస్తుంటది. 9 నెలలు మోస్తుంది కదా సార్. కరెక్ట్. ఒక తల్లి 9 నెలలు మోసిన తర్వాత ఆ పెయిన్ సడన్ గా కొన్ని కళలు కన్నాము. కొడుకు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, కూతురు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, ఈ బొమ్మలు తీసుకొస్తాను, ఇలాంటి డ్రెస్లు వేద్దాం అని ఫోటో షూట్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. సడన్గా తను కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది. నేను చూస్తే నేను బాధపడతానని చెప్పి నేను పడుకున్న తర్వాత నైట్ ఒక్కతే ఏడ్చేది. మొన్నటి వరకు కుమిలి ఏడుస్తుండేది. అది నేను సడన్గా ఏమైనా అంటే ఏం లేదు ఏంటంటే చెప్పాను, ఏం లేదు బాబు గుర్తొచ్చాడు, మోయడము, మళ్ళీ దిగడం సడన్గా ఇందులో ఉన్న బేబీ మన చేతిలోకి వస్తాడు, ఆడుకుంటాడు మన సడన్గా లేకపోయేసరికి ఏ కన్నా తెల్లైనా. ఇంకా తండ్రిగా మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాం కానీ పెట్టుకొని రోజు మాట్లాడుతూ ఉండేది. కరెక్ట్. అదే నేను అప్పుడు షూటింగ్ వెళ్ళక ముందు 1 hour ముందు బేబీతో ఆడుకొని వెళ్ళా.
ఆహా, ఆ, నేను ఇంటికి రాగానే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే బేబీతో కాసేపు ఆడుకుంటే నేను ఓకే వింటా సౌండ్ విని ఓకే ఆడుకొని కాసేపు ఉమ్, అదో అని బయటగా నేను షూటింగ్ తీసుకెళ్తా అని ఇట్లన్నీ ఆడుకొని వెళ్ళిన ఒక 2 అవర్స్కి నాకు కాల్. సో సాడ్ సిచ్యువేషన్. సో హీరోల కాంబినేషన్ లో మీకు మీకు మంచి పడ్డాయి అని వాటిలో ఈ జర్నీలో ఒక 10-20 సినిమాలు. క్రాక్ చేసిన సార్ అప్పుడు. క్రాక్లో ఒక 2-3 సీన్లు ఉంటాయి రవితేజ గారితో. రవితేజ గారు. క్రాక్లో చేశాను మంచి మ్మ్. క్యారెక్టర్ అది. మళ్ళీ నేను గ్రూప్ దగ్గర పిలిచి మరి ఇచ్చారు సార్. ఆయన నేను చూసాను అబ్బాయి జబర్దస్త్ నీ టైమింగ్ నీ కామెడీ బాగుంటుంది అవినాష్ అని చెప్పి పిలిపించి మరి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అదొకటి. హీరో కాంబినేషన్ అది అంతే. నేను ఇంకా అంటే ఇంకా పూర్తిగా సినిమాలు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఓకే అంటే ఇప్పుడే ఈ మధ్య ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేయడానికి ఫిక్స్ అయిపోయాను. ఓకే పెద్ద సినిమాని ఇంకా పర్లేదు నాకు. బట్ చూస్తున్నాను. బింబిసార చేశాను. బింబిసార చిన్న క్యారెక్టర్ చేశాను, డ్రైవర్ క్యారెక్టర్. దేవేంద్ర ఏంటో నేను చేసిన అన్ని మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. క్రాక్ గానీ ఒక బింబిసార గానీ చిన్న చిన్న క్యారెక్టర్లే. ఇప్పుడు ఫస్ట్ లో ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎడిటింగ్ లో లేచిపోయినట్టుగా సినిమాలు ఏమైనా లేచిపోయినట్లా చెప్పాలి. మర్చిపోయాను మంచిగా. ఓం భీమ్ బుష్. ఓకే ఓం భీమ్ బుష్ ఉందా సినిమా? అవునవును. 8 రోజులు చేశా. ఓకే దాన్ని నేను లేని సినిమా చూడండి. ఇప్పుడు దాంట్లో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. వాళ్ళు సంపంగి అని ఒక దయ్యం ఉంటుంది కదా, ఆవిడ పని నేను. అవునా? నేను 3 జనరేషన్ ఉంటాను. మీకు అది ఫస్ట్ జనరేషన్ లో చెట్టు దగ్గర ఒకటి గబ్బిలం తిరుగుతుంటది చూసారా? ఆ గబ్బిలం నేనే యాక్చువల్లీ. ఓకే బేసిక్ గా చేసిన డూబ్ గానీ ఆ క్యారెక్టర్ నాదే. దాంతో కొన్ని షార్ట్స్ పెట్టారు, కొన్ని క్లోజులు పెట్టారు, అది పోయింది. ఓకే. దాని తర్వాత పనుడు క్యారెక్టర్ దెయ్యం దగ్గర పనుడు సూపర్. మదనుడు అవి కాపలాదారిగా నన్ను వదిలేసి సంపంగి మహల్ కాపలాదారి నేను యాక్చువల్లీ. ఓకే. చూసాను, మూవీ చూసారు కదా? చూసా. సంపంగి మహల్ కాపలాదారి లోపలికి ముగ్గురు. వాళ్ళ ఇంట్రొడక్షన్ అంతా నేనే చెప్తా స్టోరీ. అది లేదు అంత పోయింది. పూణేలో 3 రోజులు చేశా. ఆ సెట్ అంతా పూణే లేదా? పూణే. ఓకే ఓకే. బంగ్లా భూత బంగ్లా అంతా పూణే. ఓకే ఓకే. అక్కడిది. ఒక 5 రోజులు వచ్చేసి ఫిల్మ్ సిటీలో వేసా. మొత్తం పోయింది సినిమాలో. డైరెక్టర్ గారు ఫోన్ చెప్పారు రిలీజ్ ముందే, అవినాష్ ఇట్లా కొంచెం లెంత్ ఎక్కువ వల్ల క్యారెక్టర్ తీసాను. అరే అన్నా ఏంటన్నా ఇన్ని రోజులు చేశాను. సినిమా సక్సెస్ అయింది. అది పైగా ఆ కాంబినేషన్ అంటేనే అర్థమవుతుంది. బట్ ఏదో ఒక షార్ట్ లో ఉంటున్నట్ట, నాకు తెలియదు. అంటే నేను ఇంకా మొన్న ఓటీటీకి వచ్చాను, నేను కొంచెం ఈ షూటింగ్ వల్ల చూడలేదు నేను. ఓకే ఓకే. ఏదో షార్ట్ లో ఒక్క షార్ట్ పడతాయట అంతే. ఏదో జనాలందరూ వచ్చినప్పుడు ఒక క్లోజ్ పడతాయంట, నాకు తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు చూడాలి, ఓటీటీకి వచ్చింది చూడాలి. ఓకే ఓకే. డైలాగ్ ఉందా? డైలాగ్ లేవు అయితే. బట్ 8 రోజులు పెద్ద క్యారెక్టర్, పెద్ద డైలాగ్ ఉంది నాకు. ఓకే. నేను మీకు తెలియదు ఏంటంటే ఒక 2 పేజీల డైలాగ్ చెప్పాను. ఓకే. అంటే చెప్తుంటే స్టోరీ చెప్తుంటే కొన్ని మధ్య నా షార్ట్లు పడుతుంటే కొన్ని స్టోరీ రన్ అవుతుంటది అలా. అది ఓకే. ఎండ్ లో ఇంకో రకంగా డీల్ చేశారు. ముగ్గురు ఆ మహల్కి వెళ్తుంటారు తెలుసు, అది ఐడియా. వెళ్తున్నప్పుడు దానికంతా జాగ్రత్తగా వెళ్ళండి అదంతా ఇదంతా అని చెప్తుంటారు. నేనే ఓకే ఓకే. మహల్కి వెళ్ళిన తర్వాత సంపంగిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు కదా, అప్పుడు నేను సైడ్ నుంచి ఎంట్రీ ఇస్తాను. ఇచ్చి అయ్యా మీరు రుణంగా తీర్చుకోవాలయ్యా, సంపంగి గారికి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెద్ద డైలాగ్ ఉంది. అప్పుడు సింగిల్ టేక్ లేపాను, క్లాప్స్ కొట్టారు అందరూ. ఓకే. అందరు ఎంటైర్ యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. గుడ్. ఎమోషనల్ డైలాగ్. ఓకే. అంతా పోయింది సార్. ఇది మీరు ఎడిటింగ్ లో అన్నాక గుర్తొచ్చింది. ఎవరు చెప్పలేదు, మీకే చెప్పి ఫస్ట్. ఓకే ఓకే. మంచిగా అది కూడా పోయింది, అది మొత్తం పోయింది. మిమిక్రీ వైజ్ చూసుకోవాలనుకుంటే మీరు చేయగలిగిన వాటిలో మీరు బాగా సాయి కుమార్ గారి అంటే అదే కదా. మిగతా వాళ్ళ వాయిస్లు చేస్తాం కానీ సాయి కుమార్ గారు ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మిమిక్రీ ఎక్కువ కూడా చేయట్లేదు ఈ మధ్య. ఓన్లీ ఇప్పుడు సినిమాలు టీవీ షోలు కాబట్టి చాలా తక్కువ. ఓకే. ఆయన దాకా వెళ్ళిందా, రీచ్ అయిందా జూనియర్ సాయి కుమార్? అది తెలుసు, ఆయన జూనియర్ సాయి కుమార్ అంటుంటాడు, చాలా బాగా మాట్లాడుతుంటాడు ఆయన. ఒకసారి US లో ఒక కన్వెన్షన్ లో ఒక స్టేజ్ మీద ఆయన ముందే చేశా. ఆయన వచ్చారు స్టేజ్ మీదకి, బాగా మెచ్చుకున్నారు. వెళ్తుంటా ఆయన ప్రతి బర్త్డేకి ఆయన ఇంటికి వెళ్తుంటాను. ఆయన ఒక బాగా పెద్ద అభిమాని ఆయనకి నేను. ఇప్పుడు ఈ అవినాష్ ఓకే,
ముక్క అవినాష్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు పెట్టుకున్నారా, బయట వాళ్ళు పెట్టారా? లేదు సార్, జబర్దస్త్ వాళ్ళు పెట్టారు. జబర్దస్త్ వాళ్ళు పెట్టారా? ఆ. రోజా గారు పెట్టారు, గెటప్ సీన్ పెట్టారు. అవునా? అప్పుడు ఒక ముక్కు స్కిట్ ఉండే, దాంట్లో ఇట్లా కొంచెం కళ్ళు పెద్ద చేసి ఇలా పెడితే దాన్ని ముక్కేంటి అంత ఉంది, ఎవరికైనా మొహంలో ముక్కు ఉంటుంది కానీ ముక్కులో మొహం ఉందంటే డైలాగ్ పెట్టడం వల్ల అలా ముక్కు అవినాష్ అని ఇప్పటికీ స్క్రీన్ నేమ్ అదే వస్తుంది, ముక్కు అవినాష్. అవును, అదే రైట్. ఓకే, అయితే రోజా గారు వాళ్ళు చేసిన రోజా గారు గెటప్ సీన్ గారు పెట్టారు ఆ పేరు ముక్కు అవినాష్ అని. ఓకే. ఇప్పటికీ మర్చిపోలేని అత్యంత అవమానకరమైన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? అదే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సో వద్దండి, కరెక్ట్ కాదు, మీరు కొంచెం ఆలోచించండి, మీ వల్ల అవుతుందని చెప్పేసి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పట్టుకున్నా కూడా దాన్ని ఒప్పుకోలేదు. అంటే నేను తప్పు చేసి కాళ్ళు పట్టుకోలేదు, ఒక హెల్పింగ్ కోసం కాళ్ళు పట్టుకున్నాను. ఆయన కొంచెం అది కాళ్ళు పట్టుకున్నా కూడా దాన్ని కనికరించకుండా తిట్టేసి పంపించారు అట్లా. అంటే ఇది సిచ్యువేషన్ మీ హ్యాండిల్ లేకపోయినా అంతేనా? అంటే ఆ సిచ్యువేషన్ ఒకటి, అది వద్దులేండి సార్. కానీ మీ తప్పేం లేదు. అయ్యో నా జీరో. అసలు ఆ తప్పుకు సంబంధించి కూడా కాదు సార్, ఒక చిన్న ఒక పర్మిషన్ లాంటిది అంతది, పర్మిషన్ లాంటిది. అట్లా పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వకపోవడం వల్ల నేను అలా కాలు పట్టుకోవాల్సింది, అంటే నా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ క్షణం. ఈ జర్నీలో మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే రెండు ఉన్నాయి సార్, రెండు చెప్తాను. ఓకే. ఒకటి, నా ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారిని కలవడం. ఆయన 3 సార్లు కలిశాను. నా మొన్న రీసెంట్ ఆయనకి అవార్డు వచ్చినప్పుడు, దాని బిఫోర్ బర్త్డేకి, దాని తర్వాత ఒకసారి 150 ఖైదీ 150 లొకేషన్ వెళ్ళి కలిసాను. ఓకే. ఆయన భుజం మీద చేసుకుని మాట్లాడుతూ కొంచెం దూరం నా వాక్ తీసుకెళ్ళి అట్లా, అది లైఫ్లో మర్చిపోయింది. ఇంకోటి, నా ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయడం. ఓకే. ఇవి రెండు నా లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్స్, మర్చిపోలేనివి. ఓకే. బ్రహ్మానందం గారితో ఏ సినిమా అది? బ్రహ్మానందం గారితో 2 చేశాను సార్. ఒకటి లీజా అని అంజలి గారి హీరోయిన్, ఆయనతో కాంబినేషన్ చేశాను. ఆ క్యారెక్టర్ కూడా ఆయనే పెట్టించారు నన్ను. ఆయన రికమెండ్ చేశారు. ఆయన రికమెండ్ చేస్తారు. బ్రహ్మానందం గారితో నేను వీలున్నప్పుడు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మాట్లాడతాను ఫోన్లో ఇద్దరం. ఓకే. ఆయన చాలా 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 నైస్ పర్సన్ అండి. చాలా మంది ఎలా అనుకుంటున్నారు తెలియదు కానీ, ఆయన మా కమెడియన్స్కి మాట్లాడే విధానం కానీ, ఇంటికి వెళ్ళినప్పుడల్లా కాఫీలు టీలు పెట్టేసి అందరితో కూర్చొని సరదాగా మాట్లాడుతుంటారు. ఫోన్ చేసి ఏంట్రా ఏం సంగతిరా, ఈ ఊరికే సరదాగా ఫోన్ చేశారా, బాగున్నావా, అమ్మాయి బాగుందా, బాగా సంపాదించుకోరా, మంచి మంచి సినిమాలు చెయ్యి, డబ్బులు వేస్ట్ చేసుకోకు, ల్యాండ్స్ కొనుక్కో, వృధా చేయకు డబ్బులు అని చెప్తుంటాడు. ఓకే. ఆయనతో కాంబినేషన్లో చేస్తున్నప్పుడు టైమింగ్ చెప్తుంటాడు. అలా కాదురా టైమింగ్, నీ ఇలా లుక్ ఇచ్చేసరికి ఇలా లుక్ పెట్టాలి, ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్ బాగుంటారా అవినాష్, అందుకే నేను సజెస్ట్ చేసేది దీనికి. ఓకే. ఓకే. ఆయనకి నాలో ఎక్స్ప్రెషన్ బాగా ఇష్టం ఆయనకి. ఓకే. నీ ఎక్స్ప్రెషన్ బాగా పెడతావు నువ్వు, బాగుంటుంది ఇది. ఇంకా థ్యాంక్ యూ సార్. రీసెంట్గా అది నితిన్ భరత్ గారు, మా జబర్దస్త్ డైరెక్టర్స్ ప్రదీప్ గారితో చేస్తున్నారు, దాంట్లో చేశాను ఆయన కాంబినేషన్లో. ఓకే. ఓకే. ఆయన కాంబినేషన్లో అక్కడ రీసెంట్ 3-4 డేస్ బ్యాక్ చేశాను. చాలా బాగా మాట్లాడతారు ఫోన్ చేసినప్పుడు. ఆయన షూటింగ్ లొకేషన్లో ఆయనతో పాటు లంచ్ పిలుస్తారు. చాలా మంచి నేచర్ అండి, మంచి హ్యూమన్ బీయింగ్. కానీ వర్క్ చేయాలి చిరంజీవి గారితో కదా. అదే సార్, ఆయన నాకు అదే బాధ. ఇప్పుడు ఆయన ఫేవరెట్, నా చిరంజీవి గారు అంటే ఒక పిచ్చి నాకు. ఆయనతో ఒక సినిమా కూడా చేయలేదు సార్. ఆయన సినిమాలో జస్ట్ ఒక కాకి వాళ్ళు వెళ్ళిపోద్ది కదా, అలా వచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది నాకు. ఓకే. అలాంటి పర్లేదు. ఆయన సినిమాలు మానేయక ముందే ఆయనతో చేయాలన్న కోరిక. బట్ దేవుడి దేవుడు అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఎనీవే, మంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని మంచి క్యారెక్టర్ చేయాలి. అలాగే చిరంజీవి గారిది మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, అయ్యి ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.